శ్రీసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఎక్కడున్నాము? ఏదో శ్లోకం పూర్తయిపోయింది. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియాస్థాం విమోహాత్మా మిథ్యాచారః ఉచ్యతే. ఆత్మ అకర్త అభోక్త అనే సత్యాన్ని తెలుసున్న వ్యక్తి కర్మను త్యాగము చేయటం అనేది ఏమీ ఉండదు. కర్మను త్యాగం చేయాలంటే కర్మతో సంబంధం ఉంటే త్యాగం చేస్తాం. కర్మతో ఏ సంబంధం లేకపోతే త్యాగమే ఉంటుంది. కనుక ఆత్మజ్ఞానికి కర్మ సంబంధమే ఉండదు. ఆత్మజ్ఞాని కర్తే కాదు కనుక కర్త కానివాడు కర్మను త్యాగం చేయడం కుదరదు. కర్మను చేసేవాడు కర్మను త్యాగం చేయాలి. ధనవంతుడు ధనాన్ని త్యాగం చేయాలి. అంతేగాని ధనహీనుడు ధనాన్ని ఏం త్యాగం చేస్తాడు? అధనుడు ధనాన్ని ఎలా త్యాగం చేస్తాడు? అదేవిధంగా అకర్తృ ఆత్మనిష్టయం ఉన్నవాడు నిష్కర్మయైన ఆత్మయే స్వరూపముగా గలవాడు కర్మత్యాగం అనేది ఏమీ ఉండదు. సో జ్ఞానికి కర్మత్యాగము అనే మాట లేదు. జ్ఞాని వీటన్నిటికీ అతీతం. ఆ విషయంలో వచ్చి అజ్ఞాన విషయంలో కర్మత్యాగం అన్నది సంభవం అవుతూ ఉంటుంది. అజ్ఞాని తాను కర్తగా ఉండి కర్మలను చెయ్యను అని విడిచిపెడతాడు. చేస్తాను అని చెప్పుకుంటాడు, చెయ్యను అని విడిచిపెడతాడు. ఎందుకంటే అజ్ఞానావస్థలో వ్యక్తి కర్త అయి ఉంటాడు. కర్త అయిన వాడు కర్మలను చెయ్యడం కానీ కర్మలను మానేయడం కానీ తటస్థపడుతుంది. కాబట్టి అజ్ఞాని అంటే ఆత్మస్వరూపము తిరిగి వారు కర్మలను చేయడమైనా సంభవం అవుతుంది, కర్మలని త్యాగం చేసి కూర్చోవడమైనా సంభవం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే అజ్ఞాని కర్మలను త్యాగం చేయకుండా కర్మలను చేస్తేనే మంచిది. ఈ అజ్ఞాని బాగా వివేక వైరాగ్యాలు నిండా ఉన్నవాడైనట్లయితే ఆత్మస్వరూప నిష్ఠ ఎందు నేను ఉండగలను అనేటువంటి ఆ రకమైన ఉన్నత స్థాయికి చెందినటువంటి మెచ్యూరిటీ, పరిపక్వత, మనఃపరిపక్వత కలవాడైనట్లయితే సన్యాసాశ్రమ స్వీకారం చేసి సకల కర్మలను త్యాగం చేసి కూర్చుంటాడు. ఇచ్చిన ఆత్మజ్ఞాన నిష్ఠలో ఉండొచ్చు. దట్ ఈస్ ఎలా అవుతాయి. కానీ అటువంటి పరిపక్వత ఆత్మజ్ఞానం సరే ఎలాగూ లేదు. సో వివేక వైరాగ్యములకు సంబంధించిన మెచ్యూరిటీ కూడా లేదు. అటువంటి వాడు కర్మలను త్యాగం చేసేసేదనుకోండి. కర్మలను త్యాగం చేసేస్తే వాడు పరిస్థితి అవుతాడు. ఎందుకంటే కర్మలని త్యాగం చేసే అర్హత వాడికి ఇంకా రాలేదు. వివేక వైరాగ్యాలు నిండా ఉన్నవాడు కర్మత్యాగం చేయాలి. కానీ వివేక వైరాగ్యాలు లేకుండా ప్రవృత్తి ప్రధానంగా ఉంటూ వాడు నేను కర్మలను త్యాగం చేసేస్తాను అని కనుక అన్నట్లయితే ఏ వాసనలైతే వివేక వైరాగ్యాలు లేవు అంటే అర్థం ఏంటి? సంసార వాసనలు నిండా ఉన్నాయి. సంసార వాసనలు నిండా గలవాడు నేను కర్మలను త్యాగం చేసేస్తాను అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు? ఆ వాసనల చేత ప్రేరితుడై సంసారమునందలి విషయములనే స్మరిస్తూ కూర్చుంటాడు. సో ఇది ఎలాగంటే నేను ఈ సంసారాన్ని ఇంటికి పెట్టేశాను, నాకు ఇంకా సంసారంతో సంబంధం లేదు అని కాషాయం కట్టుకుని గోదావరి ఒడ్డునో లేదా గంగ ఒడ్డునో ఎక్కడో 10 మంది 100 మంది వచ్చి చోటు చూసుకుని అక్కడ కూర్చుని ఇలా కూర్చుని జపం చేయడం కాదు. అక్కడ కూర్చుని జపం చేస్తున్నాడంటే అర్థం ఏంటి? 10 మంది వచ్చి చోట కూర్చుని జపం చేస్తున్నాడంటే అర్థం ఏంటి? ఎప్పుడు కూడా 10 మందిలో కూర్చుని జపం చేస్తున్నాడంటే వాడిని మిథ్యాచార అంటారు. ఎందుకంటే వాడు సంసారానికి సంబంధించిన కీర్తి ప్రతిష్టల్ని కోరుతున్నాడా లేదా? కీర్తి ప్రతిష్టలు కోరబట్టే కదా 10 మంది మధ్యలో కూర్చుని జపం చేయడం మొదలెడుతూ ఉంటారు. తర్వాత సంసారానికి సంబంధించిన ధనాన్ని కోరుతున్నాడా లేదా? ధనాన్ని భోగాల్ని కోరుతూ. ఎందుకంటే
భారతదేశం అధ్యాత్మ దేశం. ఇక్కడ మీరు రోడ్డు మధ్యలోనో లేకపోతే నదీ తీరం ముందో కూర్చుని 10 మందికి స్పష్టంగా కనపడిట్లాగా జపం అది మీరు మొదలు పెడితే వెంటనే ఏమైపోతుంది, యోగిరాజ్యము భక్తరాజ్యము భక్త శ్రేష్ఠుడనో యోగి పుంగవుడనో పేరు పెట్టి జనాలు క్యూ కట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తు సామగ్రిని ధనాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వీడు వాటిని స్వీకరించడం కోసం అక్కడ కూర్చున్నాడా అన్నట్లయితే ఒకవేళ అదే కనుక యథార్థమైన పక్షంలో అది మిథ్యాచారం అవుతుంది. ఎందుకంటే వీడికి కావలసినవి పేరు ప్రతిష్టలు, ధనము, భోగములు, వస్తువులు. అవి కావలసి వచ్చినప్పుడు అందరికి మళ్ళాగా సంసారంలో ప్రవేశించి ఉద్యోగము సద్యోగం చేసుకుంటూ కష్టపడి పని చేసి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవచ్చు, ధనాన్ని సంపాదించుకోవచ్చు, భోగాలను సంపాదించుకోవచ్చు. కారు కావాలంటే కారు డబ్బు సంపాదించుకుని లోన్ అప్లై చేసుకుని కొనుక్కుని దానికి ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే అలా కారును కూడా అనుభవించవచ్చు. అది పద్ధతి. కానీ ఈ రకంగా ఈ దేవుడి గారిని గార్డెన్ వేషం వేసి ఆ కారు సంపాదించడం కోసం మీరు ప్రయత్నం చేసేదంటే వాడు మిథ్యాచార అని. నీవు ప్రవృత్తి మార్గాన్ని విడిచిపెట్టేసి జపంలో కూర్చునే పద్ధతి ఉన్నట్లయితే మూడో కంటి వాడికి తెలియకుండా ఓ మూలపోయి అక్కడ కూర్చుని జపం చేస్తుంది. తర్వాత విషయ భోగాలను పూర్తిగా పరిత్యాగం చేసేది. అది పర్వాలేదు. ఆ పర్వాలేదు కాదు, అది మంచిది. ఆ రకమైన ఆత్మజ్ఞాన నిష్టము నువ్వు ఉండు, ఆ వివేక వైరాగ్యాలతో నివసించు, అది పద్ధతి. అలా కాకుండా సంసార విషయములను తోసిపుచ్చగలిగే వివేక వైరాగ్యాలు లేవు. అంచేతనే మనసాస్మరణ, మనస్సులో వాటినే స్మరిస్తూ ఉంటాయి. నిద్ర లేచిన మళ్ళీ పడుకునేదాకా స్మరించి ఏమిటంటే లోక వ్యవహారాలు, లోకానికి సంబంధించినటువంటి ఇచ్చిపుచ్చుకోవటాలు, ధనము చేత లభించేటువంటి భోగభాగ్యాలు, వీటినే స్మరిస్తూ ఉంటారు. మనసాస్మరణ స్మరించడంలో తప్పులేదు. వాటిని సంపాదించుకునే కోసం కష్టపడి పనిచేస్తున్నట్లయితే ఏ ఉద్యోగం చేసి సంపాదించుకుంటే తప్పేం కాదు. కానీ అలా చేయదు. కర్మేంద్రియాన్ని సంయమ్య, సంసారానికి సంబంధించిన భోగభాగ్యాలను స్మరిస్తున్నారు కదా అని వాటిని సంపాదించే ప్రయత్నం కర్మ చేయదు. కర్మేంద్రియాలను మాత్రం లాగేస్తారు, వెనక్కి విత్డ్రా చేసేస్తారు. కర్మేంద్రియము విత్డ్రా చేయడం వేరే, ఇలా కూర్చొని ధ్యానం చేయడం ఉంటారు. అది అందుకోసం నేను అలా ఒక చోట కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటానంటే కర్మేంద్రియాలను విత్డ్రా చేసేసాడు. కాళ్ళు చేతులు ఉపయోగించి పని చేయడు. లేకపోతే విద్యార్థులకు పాఠం చెప్పి ధనాన్ని సంపాదించవచ్చు ఉద్యోగిగా, అది కూడా చేయడు. కాబట్టి కర్మేంద్రియముల ద్వారా ఒక లాబొరేటరీలో టెక్నికల్ పర్సన్ కింద సైంటిస్ట్ కింద పనిచేసి డబ్బు సంపాదించవచ్చు, పాఠం చెప్పి డబ్బు సంపాదించవచ్చు 10 మందికి ఉపాధ్యాయులుగా. సో ఆ విధంగా అనేక రంగాలు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి. కర్మేంద్రియాలను వినియోగించి చక్కగా ధనాన్ని సంపాదించి ఆ ధనంతో భోగాలను సంపాదించుకుని వాడు అనుభవించవచ్చు. లేకపోతే నీకు భోగతృష్ణే లేకపోతే, పూర్తి వైరాగ్యం ఉన్నట్లయితే నీవు కర్మను కూడా త్యాగం చేసేయచ్చు. డబ్బు సంపాదించడం అవసరం. చాలా మంది అలా ఉంటారు. ఎందుకంటే మాకు డబ్బు సంపాదన ఎందుకండి, వీఆర్ఎస్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే డబ్బు సంపాదించండి అంటే వచ్చండి, సంపాదించింది చాలు, కొంచెం ఏదైనా చదువుకుంటాం అని అంటారు. సో అటువంటి వివేక వైరాగ్యాలు ఉన్నవాడు కర్మేంద్రియములను ఉపసంహారం చేసేస్తే అది శోభగా ఉంటుంది. కానీ వీడేమో మనసా స్మరణ, మనస్సుతో భోగాలన్నింటినీ స్మరిస్తూ ఉంటాడు. కానీ వాటిని సంపాదించడానికి తగ్గ ప్రయత్నం చేయడం మానేసి, అంటే కర్మేంద్రియములను విత్డ్రా చేసి కూర్చుంటాడు. మనస్సుతో స్మరిస్తూ ఉంటాడు. వీటిని ఇంద్రియార్థాన్ స్మరణ, ఇంద్రియముల చేత అనుభవింపబడే భోగములను మనస్సుతో చక్కగా స్మరిస్తూ ఉంటాడు. సో మంచి ఖరీదైన భోజనం కావాలి, ఖరీదైన వస్త్రాలు కావాలి, ఖరీదైనటువంటి మకాం కావాలి, ఖరీదైన ప్రయాణ సాధనాలు కావాలి, అన్ని భోగాలన్నీ అనుభవిస్తూ ఉండటం. కానీ డబ్బు మాత్రం కర్మేంద్రియాలను మాత్రం మందు పెట్టేయడం. అప్పుడు ఏమవుతుందండి? చాలా అన్యాయం. మిథ్యాచారస్తో ఇచ్చితే అటువంటి వ్యక్తిని మిథ్యాచారుడు అంటే, మిథ్య అంటే అసత్యమైన ఆచరణము లేక నడవడి గలవాడు. మిథ్య అంటే అసత్యం. అవి చూడడానికి చాలా గొప్ప మహాత్ములా కనబడతాడు, కానీ అదంతా కూడా దిఖావా, కనబడ్డమే కానీ లోపలంతా డొల్ల. ఏమీ ఉండదు, సారం ఏమీ ఉండదు.
కేవలం ప్రజల యొక్క భక్తి శ్రద్ధలే పెట్టుబడిగా, ప్రజల యొక్క పాపం, వాళ్ళ అమాయకత్వం, వాళ్ళకుండే భక్తి శ్రద్ధలు, ఇదే పెట్టుబడి. అంతకు మించి అతగాడు ఆఫర్ చేసేది ఏముంది. భోగముల యందు తృష్ణ లేకపోతే పర్వాలేదు, కానీ భోగముల యందు తృష్ణ ఉంటుంది. ఇన్ ది సెన్స్ దట్ మనసా ఇంద్రియార్థాన్ స్మరన్ ఆస్తే, మనస్సుతో మటుకు ఇంద్రియ భోగముల గురించి స్మరిస్తూ ఉంటాడు. ఇలా కూర్చుంటాడు, అక్కడ ఎదుర్కొండగా వస్తున్నటువంటి వస్తు సామగ్రి ఏమొస్తుంది, ధనం ఏమొస్తుంది అని చూసుకోవాలి. దేవునికి హారతి ఇస్తాడు, హారతి పళ్ళు తిప్పుతూ ఉంటాడు, దాంట్లో ఏం పడుతుందో చూసుకుంటూ ఉంటాడు. మిథ్యాచార అయిపోలేదు, మిథ్యాచార సంస్కృతి. సో ఇక్కడ మీరు గమనించండి, కర్మేంద్రియాన్ని సంయమ్య అంటే కర్మేంద్రియములను విత్డ్రా చేసేసాడు. ఏమండి విత్డ్రా చేసేసాడంటే తర్వాత ఇంద్రియార్థాన్ స్మరణ. ఎప్పుడు కూడా ఇంద్రియార్థములు అంటే భోగములు, ఇంద్రియముల చేత అనుభవింపబడే విషయములు, వాటిని స్మరిస్తున్నాడు. అది రజోగుణం. భోగ ప్రవృత్తి రజోగుణం. ఇంద్రియములకు సంబంధించిన అర్థములను స్మరిస్తున్నాడు అంటే రజోగుణ ప్రధానుడే ఉన్నాడు. తర్వాత కర్మేంద్రియములను సంయమనం విధిగా చేసేసేదంటే తమోగుణ ప్రధానుడే ఉన్నాడు. సో రజస్తమో గుణాల్లో ఉన్నవాడే వేడే కానీ సత్వగుణంలోకి వెళ్ళలేకపోయాడు. అంచేతనే విమూఢాత్మ, విశేషమైన మోహము కలిగిన బుద్ధి గలవాడైనాడు. సో బుద్ధి యందు సత్వగుణం వల్ల ప్రకాశం ఉంటుంది. అంటే వివేకము వైరాగ్యము నిండా ఉంటాయి. వివేక వైరాగ్యాలు సత్వగుణ లక్షణాలు, అవి ఉండవు. వాటి స్థానంలో వ్యామోహం ఉంటుంది. అంటే దేహాభిమానం ఉంటుంది, నేనే దేహము అనే అభిమానంలో ఉంటాడు, దేహధర్మాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు, పుట్టినరోజు వెళ్తాడు, ఇది వెళ్తాడు, అది వెళ్తాడు, ఇది చేస్తూ ఉంటాడు. సో ఈ రకంగా ఈ దేహధర్మాధ్యాసతో మరి అభ్యాసం చూస్తే ఎంత ఆశ్చర్యం వస్తుంది. దేహధర్మాలను అభ్యాసం చేయకపోతే వాడు అజ్ఞానం, అది అజ్ఞానమే అవుతుంది. ఆ అజ్ఞానానికి సంబంధించిన వ్యవస్థనంతని కూడా ముందుకు పుష్ చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా విమూఢాత్మ, వ్యామోహమును చెందిన, ఇంకా డెల్యూడెడ్, భ్రమతో నిండిపోయిన బుద్ధి గలవాడు, ఆత్మ అంటే బుద్ధి గలవాడు. ఆ విధంగా వాడు జీవిస్తున్నాడు కనుక, రజస్తమో గుణం ప్రధానంగా ఉన్నాడు కనుక మిథ్యాచారస్య ఉచ్యతే. అటువంటి వ్యక్తిని దంభాచారి అని అంటారు, మిథ్యాచారుడు అని అంటారు. అంటే వాడి నడవడి అంతా కూడా అసత్యమే, కానీ దాంట్లో సత్యమేమీ లేదు. చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం సమాజంలో ఉంటుంది. సో గీతలో ఏ అంశాలను శ్రీకృష్ణుడు బోధించి వీటికి దూరంగా ఉండండి, మీరు సావధానమై మీ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అని శ్రీకృష్ణుడు ఎంత పొలతో బోధిస్తాడో, పూర్తిగా దానికి విరుద్ధమైనటువంటి పద్ధతిలో దీనిని నడుస్తూ ఉంటారు. చాలా దురదృష్టకరమైనటువంటి కర్మ. భాషను చూద్దాం. అవతారిక యస్తు అనాత్మజ్ఞ చోదితం కర్మ నారభతే ఇది తదసత్ ఇత్యాహ కర్మేంద్రియాణీతి. యస్తు అంటే ఎవడైతే అనాత్మజ్ఞ, ఆత్మస్వరూపము తెలుసున్నవాడు కాదు. అంటే ఆత్మ నిష్క్రియము, చలనము లేనిది కనుక ఆత్మకర్త కాదు, ఆత్మభోక్త కూడా కాదు అనే విషయాన్ని, ఆ సత్యాన్ని తెలుసున్నవాడు కాదు. అటువంటి అజ్ఞానం అనమాట. అటువంటి అజ్ఞానం ఏం చేయాల్సి ఉంటుంది? కర్మయోగానుష్ఠానం చేయాల్సి ఉంటుంది. కర్మయోగానుష్ఠానం చేసినట్లయితే జ్ఞానయోగానికి అర్హత సంపాదించి వివేక వైరాగ్యములు నిండా పుట్టుకుని ఆ జ్ఞాన నిష్టలో జీవిస్తారు, వాడు మోక్షాన్ని పొందుతారు. కాబట్టి ఆ కర్మయోగానుష్ఠానం చేయాలి. ఆ కర్మయోగాన్ని కూడా పక్కన పెట్టేసి ఊరికే లోకంలో జనాలను తన వంట తిప్పుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకునేది. ధన సంపాదన, భోగములను అనుభవించుట ఇదే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఎవడైతే జీవిస్తూ ఉంటాడో అన్ని మిథ్యాచార ఉపయోగించే ఉంటారు. కాబట్టి అటువంటి వాడు కర్మ నారభతే, కర్మ చేయడు, కష్టపడి పని చేయడు. ఎందుకంటే లోకంలో అందరూ కష్టపడి పనిచేస్తూ ఉంటారు, వీడు కష్టపడి పని చేయడు.
పని చేయకపోతే అది తది అసత్, అది అది దాంట్లో గొప్ప పని చేయట్లేదు కాబట్టి గొప్పవాడు ఏమో అయిపోడు వాడు. అది అజ్ఞానం, అది తప్పదు, అలా ఉండడానికి వీల్లేదు. ఇత్యాహ. సన్యాసం అన్నది చాలా స్పెషల్ థింగ్. అది ఈ రోజుల్లో ఏమైపోయిందంటే కైండ్ ఆఫ్ ప్రొఫెషనలిజం ప్రవేశించింది, ఒక ప్రొఫెషన్. సో ఎలాగైతే బీకామ్ బీఎస్సీ పాస్ అయిన తర్వాత ఎంఎస్సీ పిహెచ్డీ ఒక ప్రొఫెషన్, లేకపోతే కంప్యూటర్స్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఏదో ఒక విప్రో, లేకపోతే టాటా ఇదో ప్రొఫెషన్, లేదా బిజినెస్ ప్రొఫెషన్. ఇవేమీ కాకపోతే తత్వబోధ ఆత్మబోధ చదివేసి కాషాయం వేసుకుని పాఠాలు చెప్పుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఆశ్రమాలు కడితే బిల్డింగ్లు కడితే ఈవోల్లాగా కాలక్షేపం చేస్తూ ఉండడం ఇది ఇంకో ప్రొఫెషన్. తప్పు కదా, అది అలా చేయకూడదు. ఎందుకు జనం యొక్క ధనాన్ని ఎందుకు వసూలు చేయాలి అనవసరం, తప్ప అలా చేయడానికి చూసారు. చాలా దురదృష్టకరమైనటువంటి కర్ణ. సో దానికి ఏ రంగు పెట్టినా, ఏ రంగు పూసినా, ఏ పేరు పెట్టినా అది యోగ్యమైన పరిస్థితి కాదు, పద్ధతి కాదు. తర్వాత మీరు ఇంకొకటి గమనించారా, నాకు ఇలా అనిపించింది, సన్యాసం తీసుకున్న ప్రతివాడు దేవాలయం కట్టాలి. ఎందుకండి ఊరికే దేవాలయాలు ఎందుకు, దానివల్ల సందర్భం ఉందా? ప్రభుత్వ భూమిని ఆక్రమించి దేవాలయం ఎందుకు కట్టడం? నేను సన్యాసం తీసుకున్నాను కాబట్టి వెంటనే నేను దేవాలయం కట్టాను. ఉన్న దేవాలయం జీర్ణ దేవాలయాన్ని ఉద్ధరించవచ్చు, పాతబడిపోయిన దేవాలయాలు ఉంటాయి వాటిని ఉద్ధరించవచ్చు, లేకపోతే ఏదైనా ప్రజాసేవకు సంబంధించిన పనులు చేయొచ్చు. దేవాలయం ఎందుకు కట్టడం అంటే అది భక్తులకు సేవ కోసం కాదు. నేను ఒకటి కట్టాను. ఇది స్వామిజీ ఏమన్నారో తెలిసిన, వాట్ హీ ఈజ్ బిల్డింగ్ ఈజ్ నాట్ ఎ టెంపుల్, వాట్ హీ ఈజ్ బిల్డింగ్ ఈజ్ హిజ్ ఓన్ ఈగో. నేను దేవాలయం కట్టాను. ఏం చేశారండి మీరు? సన్యాసం తీసుకున్న తర్వాత ఏం చేశారండి? దేవాలయం కట్టాను. అది సార్ ఎందుకు దేవాలయం కట్టడం? ఏదైనా ఒక పర్పస్ ఉండాలి కదా. సో దేవాలయం కట్టడంలో భక్తులకి దేవాలయం లేదు ఇక్కడ. ఎందుకు లేదండి? ఉంది కదా. ఎందుకు లేదు? ఉంది కదా, రామాలయం ఉంది కదా. రామాలయం ఉంది, శివరాత్రి నాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి, అందుకోసం నేను శివాలయం కట్టాను. ఏం చేస్తారు? జనులకు శివరాత్రి నాడు కూడా మీరు రాముడిని పూజించా. నిజానికి పురాణాల్లో శివుడు రాముడిని పూజించమని చెప్పాడు. నేను కూడా వస్తున్నాను, రండి కదండి, మనందరం వెళ్ళి రామాలయంలో ఇవాళ భజన చేద్దాము. శివరాత్రి నాడు రామాలయంలో భజన చేస్తే ఎంతో శుభంగా ఉంటుంది. శివుడే రాముడిని పూజిస్తాడు కాబట్టి వేరే ఇంకా ఆలయం అక్కర్లేదు, ఈ ఆలయం చాలు. దాన్నే ఉద్ధరించి దాన్నే ఏదైనా చేద్దాం, అది కాదు. ఇప్పుడు దాన్నే ఉద్ధరిస్తే ఇతగాడికి పేరు రాదు. కొత్త ఆలయం కడితే ఇతగాడి పేరు మీద. సో ఈ విధంగా ఇది పెద్ద ప్రొఫెషనలిజం కింద చేస్తూ ఉంటారు. సరికాదు, దాంట్లో దోషం ఉన్నది. సో అందాము కర్మేంద్రియాని హస్తాదీని సంయమ్య సంహృత్య ఆస్తే తిష్టతి. అది హస్తము చేతులు మొదలైన కర్మేంద్రియాలను విత్డ్రా చేసేస్తాయి. విత్డ్రా చేయాల్సింది కర్మేంద్రియాలు కాదు, జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలను విత్డ్రా చేయాలి అంటే భోగ ప్రవృత్తి మానేసుకోవాలి. కర్మేంద్రియాలను చక్కగా పనిలో పెట్టాలి. ఇప్పుడు మీరు ఒక్కటే దృష్టాంతం అండి, మీరు ఏ పని చేయకుండా ఎప్పుడూ కుర్చీలోనే కూర్చుని ఉంటారు. కుర్చీలోనే కూర్చుంటారు, లేవను కూడా లేవరు. గెస్ట్ వచ్చినా కూడా లేవరు, కుర్చీలోనే కూర్చుంటారు. అన్ని పనులు పని మనుషులు చేస్తారు. పని మనుషులు చేసినప్పుడు కానీ భోజనం మాత్రం నిండా చేస్తూ ఉంటారు. ఆ మనిషి ఏమవుతుంది? వాడి ఆకారం ఎలా ఉంటుంది, వాడి జీవితం ఎలా ఉంటుంది? నేను ఒక కేసు చూశాను. నేను ఇజ్రాయెల్ వెళ్ళాను. ఇజ్రాయెల్లో మమ్మల్ని బీర్షీబా అని ఒక నగరం ఉంది. నగరంలో డేవిడ్ బెన్-గూరియన్ యూనివర్సిటీకి దగ్గరలో. నేను డేవిడ్ బెన్-గూరియన్ యూనివర్సిటీకి మొన్నటి వెళ్ళాను. ఆ రోజు సాయంకాలం, ఆ రోజు షబాత్ అంటే ఇంకా అంత కదలిక ఏమి ఉండదు. శుక్రవారం సన్సెట్ నుంచి శనివారం సన్సెట్ దాకా మూవ్మెంట్ ఏమి ఉండదు. అది మొత్తం అసలు కార్లు ఉండవు, బస్సులు ఉండవు, లిఫ్టులు కూడా పైకి కిందకి నడవవు, స్విచ్లు కూడా వేయదు. షబాత్ మీరు వినుంటారు ఈ సమాచారం. జూయిష్ హాలిడే.
వాళ్ళకి హాలిడే శుక్రవారం శనివారం హాలిడే, ఆదివారం కాదు, షబాత్ హాలిడే. సో ఈ షబాత్ నాడు యూనివర్సిటీలో ఏ పని ఉండదు, సెలవు. కాబట్టి నా లెక్కలు ఆదివారం, అక్కడ సోమవారం ఫ్రెష్గా పోయినట్టుగా అక్కడ ఆదివారం ఫ్రెష్గా మొదలవుతుంది. మాది డేవిడ్ బెంగళూరు యూనివర్సిటీ ట్రిప్ ఆదివారం. సో శనివారం నాడు శుక్రవారం నాడికి అక్కడికి చేరాం బీర్షిగా. అక్కడ నన్ను వాళ్ళు ఏం చేశారంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు ఒక గృహంలో అతిథిగా పెట్టారు. ఏదో పెట్టారు, సరే ఏముందో రోజుకే ఉందిలే అని చెప్పేసి ఏదో ఇష్టంగా రూమ్లో ఉన్నాం. మీరు నమ్మండి, ఒక గృహిణి ఆమె నేను వాళ్ళ అతిథిగా వాళ్ళ గృహంలో 36 గంటలు ఉన్నా. అంటే ఈవేళ సాయంకాలం చేరాను, రేపంతా ఉన్నాను, రేపు రాత్రి ఉన్నాను, ఎల్లుండి పొద్దున్నే 7ంటికి వెళ్ళిపోయాను. 36 గంటల్లో 38 గంటలో అయితే 40 గంటల లోపు ఉన్నాం. ఈ 40 గంటల్లోనూ ఆ అమ్మగారు కుర్చీలోంచి లేవలేదు. ఆ టీవీ ముందు అలా కుర్చీలో కూర్చున్నారంటే ఐ హావ్ నాట్ సీన్ హర్ మూవింగ్ అరౌండ్. తిండి లేదు, తిప్పలు లేదు, మంచినీళ్ళు కావాలంటే కూడా వెతుక్కు తాగడం. ఆమె కుర్చీలో కదలలేదండి. ఆ భర్తను కుమారుడు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ గృహం కదా అది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకుంటారు. ఆమె కుర్చీలోనే కూర్చుని ఉన్నారంటే వెరీ రేర్లీ ఐ హావ్ సీన్ హర్ మూవింగ్. అయిపోయింది. సరే ఏదో కాలక్షేపం చేసి ఈ లోపల ఎవరో 2ంటికో 3ంటికో వచ్చారు, ఏదో ఆహారం ఏదో తీసుకొచ్చారు, ఏదో బ్రెడ్ ఏదో తిన్నాం. మొత్తానికి ఒక పూట ఉపవాసం ఏకాదశి ఉన్నట్టుగా ఏదో కాలక్షేపం అయింది. అన్నాడు తెల్లారింది. సరే డేవిడ్ బెంగళూరు యూనివర్సిటీకి వెళ్ళిపోతుంటే ఈ అమ్మగారి ప్రసంగం వచ్చింది. ఆ ప్రసంగంలో వాళ్ళు ఏం చెప్పారంటే షీఈ్ ఒబీస్, చాలా బాగుగా ఉన్నారు, ఆవిడకి డయాబెటీస్ ఉన్నది, ఓవర్ ఈటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆమె చేయాల్సిందల్లా కొంచెం లేఖిటువంటి తిరిగి వచ్చిన అతిథులు కొంత సేవ చేస్తే ఆవిడకి ప్రాబ్లమ్స్ అన్ని సాగు. కాబట్టి కర్మేంద్రియ భోజనం అది చేసేస్తూ సినిమాలో చూసేస్తూ టీవీలోనూ రిమోట్ ప్రొటెక్షన్ చూసేస్తున్నారంటే ఇంద్రియములను భోగాలు అనుభవించేస్తున్నారు, భోజనం చేసేస్తున్నారు. కర్మేంద్రియాలను మాత్రం విత్డ్రా చేసేస్తున్నారు, భోగాలు వచ్చేస్తాయి అలా. సో తర్వాత ఆధ్యాత్మంగా కూడా మంచిది కాదు. ఇప్పుడు కూడా మీకు ఆధ్యాత్మికంగా ఏది మంచిదో ఆరోగ్యానికి కూడా అది మంచిది అవుతూ ఉంటుంది. ఎందుకంటే అన్ని కలిసి ఉంటాయి కదా. కనుక ఎప్పుడు కూడా రివర్స్ చేయాలి. ఏం చేయాలి? జ్ఞానేంద్రియములను విత్డ్రా చేయాలి. అంటే భోజనం గురించి తక్కువ చేయాలి, రుచుల గురించి పెద్ద ఎక్కువ శ్రద్ధ పెట్టుకోకూడదు, ఉన్నదాంతో కాలక్షేపం చేసుకోవాలి, వచ్చిందంతో సంతోషించాలి. తర్వాత భోగములు భోగ సాధనముల విషయంలో పెద్ద శ్రద్ధ పెట్టుకోకూడదు. ఏదో ఉన్నదాంతో కాలక్షేపం చేసుకుని భోగంలో ఉండాలి, కానీ నాకు ఈ భోగ సాధనాలు కావాలి అది కావాలని పెట్టుకోకూడదు. పని చేయడం దగ్గరికి వచ్చేప్పటికీ సోమరితనాన్ని దరిదాపులకు రానివ్వకుండా కష్టపడి పనిచేస్తూ ఉండాలి, శ్రమనిష్ట. సో కర్మేంద్రియాలని ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయటం కోసం మనం చూడబోతున్నాం. అదంతా కూడా కర్మయోగానుష్ఠానానికి వినియోగిస్తూ ఉండాలి. జ్ఞానేంద్రియాలని భోగముల నుండి ఇంద్రియ విషయముల నుండి ఉపసంహారం చేయాలి. జస్ట్ ఆపోజిట్ దీనికి. కర్మేంద్రియాలకి ఏ పని ఉండదు, ఖాళీగా పని ఉంటాయి. ఎక్సర్సైజ్ ఉండదు, ఓ పని ఉండదు, ఏమీ ఉండదు, అలా ఖాళీగా ఉంటాయంటే. ఏం చేస్తున్నావు అంటే జపం చేస్తున్నాను అనుకోవాలి. ఎంతసేపు చేస్తారు జపం? ఇంకే ఎదరోళ్ళు చెప్పడానికి బాగానే ఉంది, కానీ జపం అలా గంటల తరపుడు చేయలేరు. మనస్సుకి అలసిపోతుంది. మనస్సు మీరు చాలా ఏకాగ్రంగా చేసినప్పుడు కూడా మీరు 25 నిమిషాలు 30 నిమిషాలు మించి మెడిటేషన్ చేయలేరు, మనస్సు అలసిపోతుంది. అంత మెడిటేషన్ చేస్తే మీరు చాలా బాగా చేస్తున్నారు. అసలు నిజానికి 15 మినిట్స్ దగ్గర నుంచి ఎనీథింగ్ బియాండ్ దట్, వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆర్ మెడిటేషన్, 15 మినిట్స్ ఇస్ ది థ్రెషోల్డ్ పాయింట్. ఎనీథింగ్ బియాండ్ దట్ మీరు బాగా చేసినట్టు లెక్క. కాబట్టి అలా ఖాళీగా కూర్చుంటే ఉంటే కొత్త పెరగడానికి ఉపయోగపడుతుంది తప్పిస్తే మీకు అది అభివృద్ధి కాదు. సో ఇంద్రియార్థాన్, సో మనసా స్మరణ అలా చేయకూడదు, జస్ట్ రివర్స్ చేయాల్సి. అది తర్వాత శ్లోకంలో వస్తుంది. సో సంయమ్య అంటే సంహృత్య యహ ఆస్తే తిష్టతి మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా విమూఢాంతఃకరణ. అది మనస్సుతో మటుకు ఇంద్రియ భోగములను స్మరిస్తూ ఉంటాడు, మనస్సుతో స్మరిస్తూ ఉంటాడు. శరీరంతో కర్మానుష్ఠానం వదిలిపెట్టేస్తాడు, కర్మేంద్రియాలతో మనస్సుతో భోగాలను స్మరిస్తూ ఉంటాడు. సో దీనికి అనేక దృష్టాంతాలను చెప్తారు, అనేక దృష్టాంతాలు, 1 కాదు 2 కాదు. ఇప్పుడు
నేను మొన్న ఎప్పుడో చెప్పాను సార్, ఇద్దరు జెన్ మాంక్స్ వెళ్తుంటే సో ఒక లేడీ మంచి ఖరీదైనటువంటి వస్త్రాలని ఫ్లోయింగ్ డ్రెస్ అంటారు చూడండి, నేల మీద అలా ఫ్లో అయిపోయిన డ్రెస్ అది వేసుకుని ఆవిడ రోడ్డు దాటాలి. ఆ రోడ్డు అంతా బురదగా ఉన్నది, వర్షం పడింది, బురదగా ఉంది. సో నిన్న వర్షం పడింది కదా, మన మన మీడియా ఎలా డిస్క్రైబ్ చేశారో తెలిసిన ఆ వర్షాన్ని నేను ఇవాళ పేపర్లో చూసి చాలా దుఃఖపడ్డాను. పాడు వర్షము అని హెడింగ్ లేదు. అలాగే మాట్లాడుతాను, తప్పలేదు. వర్షం పడితే దాన్ని పాడు వర్షం అంటారు వీళ్ళు. ఒక్క వారం రోజులు వర్షం పడ్డా ఆలస్యం అయితే ప్రాణులు గిలగిల్లాడిపోతాయి. వాడు పాడు వర్షము డిస్క్రైబ్ చేశారు. ఎందువల్ల పాడు వర్షం? దానికి ఒక గోడ కూలిపోయి ఎవరో మరణించారు. పాడు గోడ, పాడు వర్షం కాదు. వివేకం అభ్యాసం, దాని మీద మీరు అభ్యాసం చేస్తారు. వర్షం పాడు కాదు, ఆ గోడ పాడు, దాన్ని సరిగ్గా కట్టకపోవడం అది పాడు. మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం అది పాడు, కానీ పాడు వర్షం ఉంటుంది. సో మన వాళ్ళు ఇలా ఉంటారు. ఎనీవే, సో ఇంద్రియార్థాన్ మనసా స్మరణ. సో ఈ లేడీ అది దాటపోవడానికి బురదగా ఉంటే అప్పుడు వన్ ఆఫ్ ది మాంక్స్ ఏం చేశాడంటే తక్కువ ఆవిడ చేతుల్లో ఎత్తుకుని ఇక్కడ ఫిజికల్ స్ట్రాంగ్ పర్సన్, కర్మ చేయడానికి వెనుకాడడు, తక్కువ ఇక్కడ ఎత్తుకుని అక్కడ దింపేశాడు. ఈ రెండో మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళారు వీళ్ళు, ఆ జన్ ఆశ్రమానికి మొనాస్ట్రీకి వెళ్ళారు. గంట తర్వాత అడిగాడు రెండో వాడు, అలా ఎందుకు చేశాను నువ్వు ఆ లేడీని అలాగా ఎత్తుకోవచ్చు, అలాగా అది మన నియమానికి విరుద్ధం కాదా అని. అంటే ఇతనన్నాడు, నేను ఆ క్షణంలోనే వదిలేసాను ఆవిడ్ని, నువ్వు ఇంకా ఇప్పుడు కూడా ఆవిడ మోస్తూనే ఉన్నావు, నేను ఆ క్షణంలోనే అలా ఎత్తుకుని అలాగే చేశాను, అక్కడితో అయిపోయింది అది. వేరే నువ్వు ఇంకా ఆవిడని అలాగే క్యారీ చేస్తూనే ఉన్నావు నీ మైండ్లో. సో బాడీలో ఈయన క్యారీ చేసింది 10 సెకండ్లు, మైండ్లో ఇతగాడు క్యారీ చేసింది 1.5 hours. మనసా స్మరణ, ఆవిడికి సహాయం చేయడానికి ముందుకు అడుగు వేసినవాడు కాదు. ఇంద్రియార్థాన్ మనసా స్మరిస్తున్నాడే కానీ ఆవిడికి సహాయం చేయడానికి ముందుకు అడుగు వేయలేదు, మనసులో మాత్రం స్మరిస్తున్నాడు. సో ఇది మిథ్యాచారస్య అవుతుంది. కానీ లోకంలో ఎలా ఉంటుందో తెలిసిన, ఆవిడికి సహాయం చేసిన వాడిని డినౌన్స్ చేస్తారు, ఈ మిథ్యాచారిని వాడికేమో సింహాసనం మీద కూర్చోబెడతారు. లోకం కూడా అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు నేను లోకం మీద కంప్లైంట్ చేయట్లేదు. జనరల్లీ పీపుల్ గెట్ వాట్ దే డిజైర్. జనరల్లీ పీపుల్ గెట్ వాట్ దే డిజైర్. శివరాత్రి నాడు అందరూ పోగొడతారు. వాట్ హీ వాంట్స్ వీడి నోట్లోకి కట్టి ఏవో లింగం తీస్తారు. దట్ ఈజ్ వాట్ హీ వాంట్స్. వాట్ ది పీపుల్ వాంట్ ఈస్ దట్ ఓన్లీ. బిఫోర్ దే గెట్ దట్ వన్. ఇంకా ఆవేశంగా బాజాలు వాయించేస్తూ, డ్రమ్ములు వాయించేస్తూ, ఈ పెద్ద ప్రోత్సాహం చేస్తూ మొత్తం 12వ ఒక కష్టం చేస్తే ఓ లింగం హత్యేస్తారు. అది అంతకుముందే అరగంటకు ముందే పెట్టుకున్నాడు, అతి కష్టం లోపల పెట్టుకుని అలా అరగంట సేపు మెయింటైన్ చేశాడు. అది తప్పుతాం, అది చూసే ఎలా తప్పదు అడుగుతా. పీపుల్ ఆల్సో దే గెట్ వాట్ దే డిజర్వ్ అనిపిస్తుంది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు. కానీ ఇవన్నీ మిథ్యాజ్ఞానాలు కింద వస్తాయి. ఎంత మిథ్యాజ్ఞానం, వీటిల్లోనూ స్థానం లేదు. చాలా కష్టం. అలా చేయకూడదు. జనాలని ప్రేమించాలి కానీ జనాలను ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎనీవే, సో ఇంద్రియార్థం విమూఢాత్మ. దీనికి మనకి పాత కాలంలో చెప్పిన స్టోరీ ఏంటంటే, పింగళ అనే వేష్యం, పింగళ కాకపోతే ఇంకొకటి పింగళ అవ్వదు అనే సూత్రం కూడా దత్తాత్రేయంలో వస్తుంది. పింగళ అనే వేష్యం యొక్క చిన్న గాథ. ఒక వేష్య ఉంటుంది. ఈ వేష్య గొప్ప భక్తుడు. ఆవిడ రోజు ఈ విధులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఏదో ధనం సంపాదిస్తూ ఉంటుంది. ఆ ధనంతో కుటుంబ పోషణ అవుతూ ఉంటుంది, ఏదో ధర్మకార్యాలు ఆవిడ అర్థమైంది ఆవిడ చేస్తుంది. కానీ ఆవిడ మనస్సు ఎప్పుడు కూడా ఆ శ్రీహరిని స్మరిస్తూ ఉంటుంది. ఆ వేష్య యొక్క గృహం ఎదుర్కొండగా ఓ సన్యాసి ఉంటుంది. ఈ సన్యాసి అరుగుని కూర్చుని జపం చేస్తుంది. లోపల కూర్చుని జపం చేస్తుంది. ఈ అరుగుని కూర్చుని జపం చేసే వాళ్ళని మీరు ఈ హౌస్ డౌట్. ఎందుకంటే అది ఇప్పుడు మీ వర్క్యూని మీరు హైట్ చేయాలి. ఈ షుడ్ నాట్ డిస్ప్లే ఎవరి వర్క్యూ, రహస్యంగా తెలుసుకోవాలి. అరుగుని కూర్చుని సంధ్యావందనం చేసే గృహస్థని, అరుగుని కూర్చుని జపం చేసే సన్యాసిని కొంచెం కాషస్గా ఉండాలి. ఎందుకంటే తోడా బ్రహ్మాచార హో సక్తా హై, నాట్ నెసెసరీ బట్ హో సక్తా హై. ఎనీవే,
సో అదుగుని కూర్చుని జపం చేస్తుంది. జపం చేస్తున్నాడంటే అర్థం ఏంటి? లౌకిక కార్యాలను అన్నింటినీ కూడా విరమించేసాడు. పొద్దున్నే స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాడు. బ్రేక్ఫాస్ట్ చేసి అదుగుని కూర్చుని మాల్పిస్తున్నాడు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఏదైనా వర్క్ చేయాలి, కానీ మాల్ తిప్పితే ఎక్కడ కూర్చుని మాల బ్రేక్ఫాస్ట్ ముందు తిప్పాలి. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏం చేయాలి? ఏదైనా వర్క్ చేయాలండి. వర్క్ చేద్దాం, అలాగా లేజీగా కాలక్షేపం చేయకూడదు. సో ఎనీవే ఆగుతుంది. ఈ పొద్దున్నే విధులు వెళ్ళిపోక రాత్రి కాలక్షేపం, రాత్రి అక్కడ మకాన్ చేసిన విధులు వెళ్ళిపోతూ ఉండటం, మళ్ళీ సాయంకాలం రేటు పలహారం చేసేసి సాయంకాలం మళ్ళీ మాగుతుంది. ఈ సాయంకాలం వచ్చిన విధులు ఈ లెక్కంతా వేసుకున్నాడు. ఆ లెక్కల్లా వేసేవాడంటే ముందు కౌంట్ చేస్తే మర్చిపోతారు కానీ చిన్న చిన్న గులకరాళ్ళు ఏవో పెట్టుకుని ఆ వచ్చిన విద్యుత్కి ఒక గులకరాయి చెప్పుకుని అలా వేసాడు. అది కథ అన్నమాట. ఆఖరికి ఓ రోజున ఆ వేస్ట్కి చూపిస్తాడు. ఇదిగో ఈ గొట్టె ఏమిటో చూసేవాళ్ళని అడుగుతాడు. అంటే ఏమో నాకు తెలియదండి, నిజమే మీరు రోజు కొన్ని గులకరాలు దాంట్లో వేస్తున్నారు, ఎందుకు అంత గొట్టయింది? వీళ్ళందరూ నీ దగ్గరికి వచ్చిన విధులు ఇదంతా కూడా నీ మహాపాపానికి ఇదే చిహ్నము అని అంటారు. అంటే పాపం ఆ వేస్ట్ చాలా దుఃఖపడుతుంది. శ్రీహరిని ప్రార్థిస్తుంది, నేను ఇంత పాపాత్మురాలని, నువ్వే నన్ను రక్షించాలి, ఇంకా నన్ను రక్షించుకునే శక్తి కూడా నాకు లేదు అని పాపం ఆవిడ ఎంతో దుఃఖపడుతూ ఆ దుఃఖంతో ఆవిడ మరణిస్తుంది. ఈవిడ పాపాలన్నీ లెక్క పెడుతూ ఈయన మరణిస్తాడు. ఈ స్టోరీ ఎక్కడో వచ్చింది. ఇప్పుడు ఈయనేమో నరకానికి తీసుకెళ్తారు, వాళ్ళని స్వర్గానికి తీసుకెళ్తారు. తీసుకెళ్తే ఈయన దెబ్బలాడతాడు. అదేమిటి మీరు రాంగ్ అడ్రస్లో రాంగ్ ప్లేసెస్ తీసుకెళ్తున్నారు, స్వర్గానికి నన్ను తీసుకెళ్ళాలి, నరకానికి ఆవిడని తీసుకెళ్ళాలి. కాదు, ఎందుకంటే నువ్వు మనసా స్మరణ, సో కర్మేంద్రియాన్ని సంయమ్య మనసా స్మరణ నువ్వు ఉన్నావు. వేరే ఆవిడ నిరంతరము పరమేశ్వరుని స్మరిస్తూ ఉండేది కనుక ఆమెయే స్వర్గానికి వెళ్తే నువ్వే నరకానికి వెళ్తావు. కాబట్టి అయితే మరి నేను చేసినటువంటి ఈ జపం అంతా ఇది మిథ్యాచారస్తో వాళ్ళు. సో ఆ విధంగా కాబట్టి మనం మిథ్యాచారంలో పడిపోతాం. ఇప్పుడు కూడా మన ఆచారము సదాచారంగా ఉండాలి, కానీ మిథ్యాచారం మారాలి. మిథ్యాచార, మృషాచార, హేయాచార స ఉచ్యతే. మిథ్యాచార అంటే మృషాచార. మృష అంటే అసత్యం, అసత్యమైన నడవడి గలవాడు. పైకి అలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అది సత్యమైన నడవడిలాగా భాషిస్తుంది. కాబట్టి అది సత్యమైన నడవడి కాదు, అసత్యమైన నడవడి అని చెప్పాలి. మిథ్యాచార అంచేతనే ఈ మహాత్ములు ఏం చెప్తారంటే రెజిమెంట్, ఒక రెజిమెంట్ అని మార్చడం వల్ల ఉపయోగం లేదా. ఇప్పుడు గృహస్థు గృహంలో ఉంటాడు. గృహంలో ఉంటే ఏమనిపిస్తుందంటే, గృహంలో ఉంటే నాకేమో ఈశ్వరారాధన బాగా సాగదు అని ఎక్కడికో ఇంకో చోటకు వెళ్తాడు. ఓ దేవాలయం ఉన్న చోట ఒక క్షేత్రం ఉంటుంది, ఏదో యాదగిరిగుట్టో ఇలాంటి క్షేత్రం ఉంటుంది, బాసలో ఏదో క్షేత్రం ఏదో, ఆ క్షేత్రానికి వెళ్తాడు. వీడు ఆలోచిస్తూ ఉంటాడు, ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉంటే ఈశ్వరారాధన ఇబ్బడి ముబ్బడిగా సాగిపోతుంది, భజన బాగా ఎక్కువగా జరుగుతుంది, మనం ఇంట్లో కూర్చుంటే ఏమీ ఉండదు అని వీడు అనుకుంటాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ క్షేత్రంలోనే ఉంటాడు అప్పుడు. పైగా క్షేత్రంలో ఉండడమే కాదు, ఆ క్షేత్రంలో ఆ దైవం సన్నిధిలో దైవానికి బాగా దగ్గరగా ఉంటాడు. వాడు ఎప్పుడూ పృష్ఠాన్ని పరమేశ్వరుడు అయితే ఉంటున్నాడు. హిస్ బ్యాక్ ఈజ్ టర్న్ టువర్డ్స్ ఈశ్వర ఆల్ ది టైమ్. హీ నెవర్ ఫేసెస్ ఈశ్వర. ది వే యూ ఫేస్ ఈశ్వర, మీరు బ్యాక్ని ఎప్పుడు ఈశ్వరుడికి చూపించారు. మీరు ఇలా వెళ్ళి దండం పెట్టుకుంటూ ఇలా వచ్చేస్తారు, వాళ్ళు పోషిస్తున్నప్పుడు కూడా ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు. వేరే దట్ జెంట్మెన్ ఈజ్ ఆల్వేస్, హీ టర్న్స్ హిస్ బ్యాక్ ఆల్వేస్ టువర్డ్స్ ఈశ్వర. నేను ఐఎమ్ టాకింగ్ నాట్ లిటరల్లీ, ఐఎమ్ టాకింగ్ ఇన్ ఎ ఫిగరేటివ్ వే. లిటరల్లీ ఇట్స్ ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఎగ్నెస్ట్. ఎందుకంటే అక్కడే 24 గంటలు వెళ్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ది ఐడల్. ఐ అండర్స్టాండ్. దట్ ఈజ్ నాట్ వాట్ ఐ మీన్. ఇది ఫిగరేటివ్ సెన్స్లోనే అంటున్నా. ఎప్పుడు దూరంగా చూస్తాం, ఎప్పుడు జగత్తుకేసి చూస్తాం. ఉన్నది ఎక్కడ?
దేవాలయం గర్భంలో జగత్తుకి సృష్టి. ఒకసారి నేను పూరి జగన్నాథ దర్శనానికి వెళ్ళాను. జగన్నాథ దర్శనానికి వెళ్తే గర్భగుడి ఉంది. గర్భగుడికి యువతల ఒక చిన్న గుడిలాగా ఉంటుంది, ఏదో వాకిలిలాగా. అక్కడ నిలబడి మీరు దర్శనం చేసుకుంటారు. నేను అక్కడ నిలబడే నేను దండం పెట్టి ప్రార్థిస్తున్నాను. ఈ లోపల వన్ ఆఫ్ ది మహాత్మాస్ స్వామిజీ మీరు దయచేయండి లోపలికి దయచేయండి అని నన్ను లోపలికి తోశారు. ఆయన చేసేది కాబట్టి నేను లోపలికి అడుగు పెట్టాను. అయితే నేను ఆయన నాకు తినేపోతుంది, నేను ఉన్న చోట నాకు చాలు, గర్భగుడిలోకి వెళ్ళిపోవాలనేటువంటి పట్టుదల నాకు లేదు అని ఆ మహాత్ముడు నన్ను లోపలికి చూసి ఆయన ఈ లోపల ఇంకో చోట వెళ్ళిపోయాడు. నన్ను లోపలికి పుష్ చేసి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడే పూజారి ఒక ఆయన పట్టుకుని అక్కడ ఆ విగ్రహం పక్కనే ఉన్నాడు. నేను ఆ దండంలో అక్కడికి వెళ్ళి అలా దండం పెట్టబోతున్నా. ఇదేదో అద్భుతంగా ఉంది, మనం ఇక్కడ దాకా తోసుకొచ్చేది అవడము, ఒక మహాత్ముడు ఇక్కడ దాకా తోసేయడని బాగుంది, ఈ అవకాశం మనం సద్వినియోగం చేసుకుందామని నేను దర్శనం చేస్తున్నాను. చేస్తుంటే ఈ పంచి పట్టుకున్నాయన ఏం చేశారు. నేను ఆశ్చర్యపోయాను. ఏదో నేను ఇవ్వాల్సింది ఏదో ఉంది అన్నలా చేసి ముందు నాకు నేను చూడలేదు వ్యవహారం, నాకు తోచలేదు. నేను ఏమిటి ఏదో సంథింగ్ ఏదో నన్ను ఏదో అడుగుతున్నాడో, నేను ఏదో ఇవ్వాల్సింది ఏదో ఉందేమో అని వాటి ఇచ్చినట్టుగా నేను క్యాహే అని అడిగితే ఏవో 10 రూపాయలు ఏం అంటే నేను చెప్పాను రోహనేదో వెనక్కి వచ్చాను. అక్కడ 500 స్టాండ్ అడిగిరే పక్కన నా జేబులో ఆ సమయంలో ఉంటే ఇచ్చింది ఇవన్నేమో నాకు తెలియదు. కానీ బట్ ది పర్సన్స్ ఎంత మారిపోయాడా అని అనిపించింది ఆ మనిషి. అంటే ఇంకా సన్యాసి లేదు, గృహస్థు లేదు, ఎవరు ఏమీ లేదంతే. 10 రూపాయలు నీవు ఆ గడప దాటేవు కాబట్టి 10 రూపాయలు అయ్యి అంతే. ఎవడైనా పర్వాలేదు, ఆ గడప దాటేవాడు జనరల్ గా ధర్మ దర్శనంలో. నేను దాటాను కదా, ఏదో ఇదేవో పైసది జబర్దస్తిగా. ఇప్పుడు అతని మనస్సు ఎక్కడుందంటారు? సంసారంలో ఉంది. దేహం ఎక్కడుంది? దేవుడి దగ్గర. కాబట్టి దేహం దేవుడి దగ్గర, మనస్సు కర్మేంద్రియాలకు పని ఏమి లేదు. కర్మేంద్రియాల వ్యవహారం అంటే లోకంలోకి ప్రవేశించి నీకున్న స్కిల్ ఏదో నువ్వు 8 గంటలో 10 గంటలో వర్క్ చేసి నీకున్న బుద్ధిశక్తిని ఉపయోగించి సమాజానికి ఏదో సేవ చేసి ధనం అది లేదు. ఇంకే దేవుడి దగ్గర పట్టుకుని జగత్తుకుని నిలబడి డబ్బు సంపాదిద్దామని ప్రయత్నం. మనస్సుతో స్మరించి ఎంతసేపు సంసారమైన విషయాలే ఉంది. ఫిజికల్ గా ఉంది, సంసారంలో ప్రవేశించి వర్క్ చేసి దృష్టి ఉండదు. ఈ విత్డ్రా యువర్సెల్ఫ్ ఫ్రమ్ ది వరల్డ్ యాక్టివిటీస్, స్టాండ్ దేర్ ఆర్ సిట్ దేర్ అండ్ సో కర్మేంద్రియాన్ని సంయమ్య. కానీ మనస్సు అంతా కూడా ఇంద్రియ భోగాల మీదే సంసారాన్ని స్మరిస్తూ ఉంటే ఇది మిథ్యాచారం కాకపోతే మరేమిటవుతుంది? మిథ్యాచారం. నేను ఆ సీన్ ఐ కుడ్ నెవర్ ఫర్గెట్. నేను ఒక వ్యక్తిగతంగా నాకేమీ ద్వేషం లేదు, ఎంత దోషం ప్రవేశించింది సిస్టంలో నేను చాలా ఫీల్ అయ్యాను. అసలు నన్ను అడగక్కర్లేదు. సాధారణంగా వైదిక వేషంలో ఉన్నాడంటే నేనే రెస్పెక్ట్ ఇస్తాను. మొట్టమొదటి అందరికంటే నేనే రెస్పెక్ట్. నేను ఇది పెద్దల దగ్గర నేర్చుకున్నాను. ఓ మహాత్ములు సన్యాసి వేషం కాషాయం వేసుకున్నాడంటే సరే, కానీ కాషాయం అయితే వేసుకున్నాడు కదా, కుటుంబానికి దూరంగా ఉంటాడు, ఈమె ఏదో కొంత యూజ్ చేసుకోగలుగుతాడు అని షాళ్ళు ఇవ్వటమో, కొంత ధనాన్ని ఇవ్వటమో, కొన్ని పళ్ళు ఇవ్వటమో, ఆ టైంకి ఏది దొరికితే అది ఇవ్వటం అనేది చాలా సహజంగా జరిగిపోతూ ఉంటుంది. అది వాళ్ళు అడగక్కర్లా, అతను అడగక్కర్లా, నేనే ఇచ్చింది వాళ్ళు. బట్ అతని జబర్దస్తి, ఆ డిమాండింగ్ నేచర్ చూసి నేను ఆశ్చర్యపోయాను. పూరిలో అంతే, ఎంత అన్యాయం ఉంటుంది. ఖాళీ జోడ్లు అలాగే ఉండలాగా ఆయన నన్ను అలా అడిగేప్పుడు నేను ఆశ్చర్యం. నటిస్తే ఇదంటే రైట్ టు ఆశ్చర్య అంటే ఎందుకనమాట, నేను అడుగు ముందుకు వేసాను కాబట్టి నన్ను అడిగాడు, కాబట్టి నేను ఇమీడియట్గా చెప్తున్నాను. సరే, ఈ లోపల మహాత్ముడు వచ్చాడు. ఆ దర్శనం అయిందా స్వామిజీ? అయిందండి తెలియదు అని అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. ఆ తర్వాత నేను ఎక్కడికో వెళ్ళేసి ఆ దాని మీద ఇది మిథ్యాచారస్త విషయం, చాలా దోషం అటువంటి. కాబట్టి మీరు ఇంట్లో కూర్చుని మీరు భజన చేయి అవదని, ఏదో దేవాలయానికి దేవస్థానానికి వెళ్తే అక్కడ ఏదో భజన అవుతుందని అంత మనస్సు యొక్క వీక్నెస్ అంటారు. మీరు ఇంట్లో ఉండి మీరు చేయలేకపోతే భజన, దేవాలయానికి వెళ్ళేలా చేయగలుగుతారు, చేయలేదు. ఇంకే రెజిమెంట్ చేంజ్ అవుతుంది. నవమహర్షి గారు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో కొన్ని పనులు చేయాల్సినవి ఏవో ఉంటాయి, అవి చేయడం మానేసి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండే పనులు చేస్తారు. ఇంట్లో ఉన్నప్పుడు ఒక సెట్ ఆఫ్ రాగద్వేషాలు ఉంటాయి.
అక్కడికి వెళ్ళి ఇంకో సెట్ ఆఫ్ రాగద్వేషాలు ఈ రకంగా తయారవుతారు. నేర్చుకునేది ఏముండదు, డెవలప్మెంట్ ఏముండదు, రాగద్వేషాల్లో పడి గెలిగినట్టు. నేను ఒక ఆయన అడిగాను, ఈ కమ్యూనిటీకి ఆశ్రమ్స్ ఇంకే డెకేడ్ ఎంతో సేవ చేశారు, ఆశ్రమం ఎంతో డొనేషన్ ఇచ్చారు, కానీ తను మాత్రం ఒక్క ముక్క నేర్చుకోలేదంటే నా అభిప్రాయం శబ్దాలు వల్లించలేదని, సమాసాలు వల్లించలేదని, పాఠ్య సూత్రాలు వల్లించలేదని అలాగే నేను కంప్లైంట్ చేయట్లేదు. మనం రాగద్వేషాలకు అతీతంగా ఉండాలని, ఆత్మ అకర్త అభోక్త అనే సత్యాన్ని తెలుసుకోవాలని ఇది కూడా నేర్చుకోలేదు. రాగద్వేషాలకు మనం అతీతంగా ఉండాల్సిన అవసరం ఉందనే మాట కూడా నేర్చుకోలేదు. లక్షలు ఇచ్చాడు, ఏం లాభం? లక్షలు ఇచ్చాడే కానీ ఏం తెచ్చుకోగలిగాడు? తనకంటూ ఏమి సంపాదించుకున్నాడు? జీరో. కనీసం రాగద్వేషాలకు అతీతంగా ఆత్మ అకర్త, మనుష్య ఉపాధి, మనోధర్మాలను అభ్యాసం చేసుకుని మనం దొరకడుతున్నాం. ఈ మాత్రం వివేకాన్ని ఒక్క పిసరు వివేకాన్ని నేర్చుకోగలిగేరా అంటే ఏమీ లేదు. ఊరికే ఇంతకు ముందు ఉన్న భయాలకు ఇంకో కొన్ని కొత్త భయాలు నేర్చుకున్నాడు, అంతకు ముందున్న భయాలకి కొత్త టెర్మినాలజీ నేర్చుకున్నాడు, కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నాడు తప్పించి వివేకం నయా పైసంత నేర్చుకోలేదు, వైరాగ్యం నయా పైసంత నేర్చుకోలేదు. నేనంటాను అటువంటి సర్వీస్ మనం తీసుకోకూడదు. నేను వ్యక్తిగతంగా నేనేమంటానంటే డోంట్ టేక్ సర్వీస్ ఫ్రమ్ సచ్ ఎ పర్సన్. ఎందుకంటే కంప్లైంట్ కాదు, అట్లా అతనికి మనం ఏమైనా ఇవ్వలేకపోతున్నాం. మనం అతని దగ్గర వసూలు చేసుకుని తప్పిస్తే మనం రిటర్న్ లో ఏమీ సర్వీస్ చేయలేకపోతున్నాం. ఈజ్ నాట్ గెటింగ్ ఎనీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ కమింగ్ హియర్. ఊరికే అతని సర్వీసెస్ మనం వాడుకుంటున్నాం, అతని ధన పాకెట్ ని మనం వాడుకుంటున్నాం. చాలా వీఆర్ డూయింగ్ ఎ డిసర్వీస్ టు ది పర్సన్. యు ఆస్క్ హిమ్ గో హోమ్, స్టే అట్ హోమ్, డోంట్ బాదర్, కీప్ యువర్ మనీ విత్ యువర్ అని ఆ రకంగా కొంచెం స్నబ్ చేస్తే అప్పుడైనా వివేకం తెచ్చుకుని అయితే స్వామిజీ ఏం చేయమంటారు? ఏం చేయమంటే వచ్చి క్లాస్లో కూర్చో, చదువులేదా, ఏదైనా అర్థం చేసుకుని కొంత రాగద్వేషాలకు అతీతంగా ఏది ఊరికే అర్థమానం అన్ని కంప్లైంట్స్ పెట్టుకుంటాం అని కొంత వివేకాన్ని బోధించి ఆ తర్వాత మనం సర్వీస్ తీసుకోవాలి. కానీ వాళ్ళకి బోధించేదే ఉండదు, నెప్పేదే ఉండదు, వాళ్ళకి ఒక ఎక్స్పోషన్ ఉండదు. ఊరికే డబ్బులు వసూలు చేసుకుంటూ కూర్చోడం ఎందుకు? ఊరికే డబ్బులు వసూలు చేయటం, వాళ్ళ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి, మనల్ని ఖర్చు పెట్టాలి. వాళ్ళకి దాన ధర్మాలు చేయాలనుకుంటే లెట్ దెమ్ డూ ఇన్ డిఫరెంట్ వే. వై షుడ్ దే డూ త్రూ ఆర్? అది దిస్ మీడియా నాకు అర్థం కాదు. కాబట్టి ఇదంతా మిథ్యాచారం కిందకి వస్తుంది. ఎనిథింగ్ సెటిల్ 100% మిథ్యాచారం కాకపోవచ్చు, థోడా ఇహర్ అలా ఉంటూ. కాబట్టి చాలా కాషస్గా ఉండాల్సి ఉంటుంది. టెర్మినాలజీలో పడిపోకూడదు. మేము సమాజానికి సేవ చేస్తున్నామని అలాంటి దాంట్లో పడకుండా జాగ్రత్తగా, సమాజానికి మేము సేవ చేస్తున్నామని ఎవడైనా అన్నాడంటే ఇది మిస్టేక్. ఎందుకంటే అసలు ఆ మాట వాడు కర్తృత్వంలో పడిపోయాడు. నాకు నేను సేవ నాహంకర్త హరికర్త అలా ఉండాలి. కానీ నేను సమాజానికి సేవ చేస్తున్నాను అని అన్నాడంటే డేంజర్. మనం సమాజానికి సేవ చేయడం ఏంటంటే అది అహంకారం అయిపోతుంది. మనం సమాజానికి సేవ చేస్తున్నామని కల్లో కూడా అనుకోకూడదు. ఏదో నిమిత్త మాత్రం భవ సవ్య సాధ్యం. ఈ ఉపాధి ద్వారా ఏదైనా కొన్ని మంచి పనులు జరిగితే ఐఎమ్ హ్యాపీ. ఆ మాట పైకి చెప్పక్కర్లేదు, అర్థం లెట్ ఇట్ హ్యాపన్. నది ఎలా అయితే ప్రవహిస్తుందో, నేను ప్రవహించి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇరిగేషన్ చేస్తున్నాను, వీళ్ళకి మంచినీళ్ళు సదుపాయం చేస్తున్నాను అని క్లెయిమ్ చేయదు. నది క్లెయిమ్ చేయకుండా ప్రవహిస్తున్నాను. అలాగే నదీ ప్రవాహంలో బతకాలి. కానీ అహంకారాన్ని దరిదాపుల్లోకి చేరనివ్వకూడదు. అహంకారం వచ్చిందంటే మిథ్యాచారం అయిపోతుంది. ఒకప్పుడు డౌట్ వస్తుంది, మనం సమాజానికి సేవ చేస్తున్నామా, సమాజం మనం సేవ చేస్తుందా? యూ కెనాట్ సే. ఇట్ ఆల్ వెరీ మిక్స్డ్ థింగ్. ఇది అలా అనిపిస్తుంది, మనం సేవ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. బట్ ఒక్క పిసరం చూసుకోగలిగితే సమాజం మనకెంత సేవ చేస్తున్నట్టు స్పష్టంగా. ఎప్పుడూ సమాజం చేసే సేవను మనం గుర్తించాలి, కానీ మనం చేసే సేవను మనం గుర్తించుకుంటూ కూర్చోకూడదు. కదా అంత అసలు కాదు. ఎనీవే, సో మిథ్యాచార ఉచ్యతే. తర్వాత శ్లోకం. యస్మింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం
అసక్త విశిష్యతే. సో ఇక్కడ చెప్పిన మనిషి, ఈ శ్లోకంలో చెప్పిన మనిషి ఇంతకు ముందు చెప్పిన వాడి కంటే గొప్పవాడు. విశిష్యతే, సహా విశిష్యతే, చాలా స్పెషల్ పర్సన్, ఈజ్ ఎ సుపీరియర్ పర్సన్. ఇంతకు ముందు చెప్పినవాడు మిథ్యాచారం, వీడు సుపీరియర్ పర్సన్. ఎలాగ జస్ట్ రివర్స్. ఎలాగా మిథ్యాచారుడు ఏం చేస్తున్నాడు, మనస్సుతోటి ఇంద్రియ భోగాలని గురించి స్మరిస్తున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పినవాడు ఏం చేస్తాడు, ఇంద్రియ భోగాల స్మరణనే చేయడు. అసలు మనసా ఇంద్రియాన్ని నియమ్య, మనస్సుతో జ్ఞానేంద్రియములను, అంటే భోగానికి సాధనములైన జ్ఞానేంద్రియములను వెనుకకు నియమించేస్తాడు. జ్ఞానేంద్రియముల ప్రవృత్తిని చక్కగా నియంత్రించుకుంటాడు. ఆహారం కానీ, విహారం కానీ, వ్యవహారం కానీ ఏదైనా కూడా జ్ఞానేంద్రియముల ద్వారా వచ్చేటువంటి భోగ ప్రవృత్తిని బాగా నియమిస్తాడు మనస్సుతో. అంటే ప్రత్యాహారం చేస్తాడన్న అర్థం. విత్డ్రావల్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఫ్రమ్ ది సెన్సేషన్. అయిపోయింది. ఇంకా కర్మేంద్రియాలని ఫుల్గా వర్క్కి పెడతాడు. కర్మేంద్రియై కర్మయోగం, కర్మయోగానుష్ఠానం చేస్తాడు. కర్మేంద్రియాలని దాచుకోడు, ఒళ్ళు దాచుకోడు అంటారు చూడండి. చక్కగా సేవ చేస్తాడు, ఒళ్ళు దాచుకోడు, వెనుకాడి పనే లేదు, ఎంత ఉత్సాహంగా ముందుకు వెళ్ళి కర్మ చేస్తాడు. కానీ ఎలా చేస్తాడో తెలిసిన అసక్త, చాలా ఇంపార్టెంట్. ఈ కర్మను నేను చేస్తున్నాను అనే కర్తృత్వాసక్తి, కానీ ఆసక్తి 3 రకాలు, 3-4 రకాల ఆసక్తి ఉంది. ఈ ఆసక్తి ఏది లేకుండా చేస్తాడు. ఉదాహరణకి ఆసక్తి 3-4 రకాలు ఉంది. నేను చెప్పడం ప్రారంభిస్తే 8 రకాలు తెలుస్తుంది. సో కర్తృత్వాసక్తి, నేను కర్తను అనేది ఆసక్తి, అది ఉండదు. ఈ కర్మకి నాకు ఫలం కావాలి, ఫలం కూడా సూక్ష్మంగా ఉంది. అంటే ఒకప్పుడు ఇప్పుడు వ్యాపారం ఉన్నాడనుకోండి, బిజినెస్ మ్యాన్, పచారీ షాప్ వాడు ఏం చేస్తాడు, వాడు ఫలాన్ని చాలా స్థూలంగా స్వీకరిస్తాడు. ఇప్పుడు మీకు బ్రెడ్ ప్యాకెట్ ఇస్తాడు, బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి మీరు 11 రూపాయలు ఇచ్చారనుకోండి, ఇస్తే మళ్ళీ వాపస్ ఇచ్చే ఆ ప్యాకెట్ వరకు లాక్కుంటాడు. ఇంకో రూపాయి లేదని నా దగ్గర రూపాయి అంటే వెళ్ళండి అవుతుంది, అది ఈ ఓన్లీ యాక్సెప్ట్. ఎందుకంటే వాడికి ఆ రూపాయి కోసమే మీకు ఆ బ్రెడ్ ప్యాకెట్ అమ్ముతున్నాడు, లేకపోతే మీకు బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వాల్సిన పని అతనికి ఏముంది. సో అంత స్థూలంగా ఆ ఫలాన్ని లాక్కుంటాడు వ్యాపారం, బిజినెస్ మ్యాన్. కానీ ఫలాసక్తి అది స్థూలమైన ఫలాసక్తి. ఒకప్పుడు సూక్ష్మమైన ఫలాసక్తి ఉంది. అది ఎలా ఉంటుందంటే తెలిసిన, ఒక 100 మందికి బ్రెడ్ ప్యాకెట్ ఊరికే పట్టి పెడతాడు, కానీ టీవీ కెమెరాలు అన్ని సక్రమంగా ఉన్నాయో రోజు చూసుకుంటాడు. ఊరికే పంచి పెడతాడు బ్రెడ్ ప్యాకెట్, కానీ టీవీలు అన్నీ పక్కాగా ఉండాలి. ఈ ఫోటోగ్రాఫర్స్ తోటి, వీడియోగ్రాఫర్స్ తోటి ఇంతవరకు నేను సెటిల్ అవ్వలేదు. మేమున్న ఈ పార్టీకి వెళ్ళా, బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు మొహమ్మే పెట్టేసి ఆ వీడియోగ్రాఫరు అది ఎంత ఫోకస్ అంటే వేడి లైట్, కళ్ళు తెరిచి చూడలేరు, మొహం అంతా వేడి కొట్టేస్తాం. నేను వెళ్ళి కూర్చోగానే మొదలెట్టేసాను, నేను వీఐపీని కదా, సో మొదలుపెట్టేసాడు. నేను ఒక నిమిషం చూసాను, ఏమో ఇది ఇలాగే ఉంటుందా, కంటిన్యూ చేస్తావా లేకపోతే ఆలోచిస్తావా అంటే ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. నేను వెళ్ళిపోతాను నేను ఇక్కడ కూర్చోను. నేను చెప్పాను, నువ్వు జూమ్ లెన్స్ లో ఏదో పెట్టి నాకు తెలియకుండా నువ్వు వీడియో తీయగలవా తీయలేవా అసలు నువ్వు చెప్పు. నాకు తెలియకుండా తీయాలి వీడియో. నేను నన్ను ఇంత హింస పెట్టేసి నువ్వు వీడియో తీయలేదు, నా వీడియో నువ్వు తీసుకున్నావు అనే సంగతి నాకు తెలియకూడదు. నీకు ఏమైనా క్యాటెక్టీ ఉంటే అది క్యాటెక్టీ, నువ్వు అలా తీయగలవా, తీయగలిగితే లేకపోతే వద్దు అసలు వీడియో తీయద్దు. అది నేను ఆర్గనైజర్కి అసలు మన మాట వినడం. ఎందుకంటే ఆర్గనైజర్కి అతను పైసలు వాళ్ళు ఇయర్స్ కలెక్ట్ పడేసందే. నేను ఆర్గనైజర్ని పిలిచి ఏమండి ఈ విషయం మార్పించడం, ఆ 1 year old చైల్డ్ అతని మీద ఇతని ఫోకస్ పెట్టేస్తున్నాడు, నా మీద పెట్టేస్తున్నాడు. ఆ చైల్డ్ ఎంత హింసపడిపోతుందో తెలియదు, నేనైతే చాలా హింసపడుతుంది. అప్పుడు అతను వెళ్ళి అది తీయించేసి ఇంకా అది లేకుండా మీరు వీడియో చేయాలి. తర్వాత ఈ ఫోటోగ్రాఫర్కి నేను చెప్తా, ఇప్పుడు నా చేతితో ఏదో ఇవ్వమంటారు, ఇస్తాననుకోండి, ఇలా పట్టుకుని వెళ్ళిపడాలి. అవతల కూడా అలా పట్టుకుని వెళ్ళిపడతారు. ఇంత అజ్ఞానం ఇదే. కానీ ఏంటంటే ఎలా పట్టుకుని వెళ్ళిపడతానంటే, మీకు ఒక సర్టిఫికెట్ ఇవ్వాలనుకోండి, ఇలా పట్టుకుంటాను, మీరు పట్టుకుంటారు. అలా నిలబడ్డామే, అలా నిలబడితే వాడు ఎప్పుడో తీస్తాడు ఫోటో. తీసుకున్న తర్వాత అయిందన్న తర్వాత మీది మీరు తీసుకోవాలి, నేను ఇలా కూర్చోవాలి.
ఈ ప్రొసీజర్ దెన్ యూ హ్యావ్ టు డూ ఇట్ సెకండ్ టైం. వాట్ ఈస్ దిస్? నేను అంటాను, నాకు తెలియకుండా నువ్వు ఫోటో తీయాలా? ఏం పెద్ద మనిషిని ఫోటో తీయడం అంటే ఇలా ఫోటో పెట్టేసేమని అలా విడిసిపోయి నేను ఉంటే నువ్వు ఎక్కడ తీస్తావు ఫోటో? నాకు తెలియకుండా తీయాలి నువ్వు ఫోటో. నువ్వు ఫోటో తీసేవనే సంగతి నాకు తెలియకూడదు. అలా ఉంటుంది. కానీ ఎందుకంటే వాళ్ళు ఆ వీడియో క్వాలిటీ గురించి తర్వాత దెబ్బలాడతారు. వాటెవర్ ఇదా ప్రాబ్లం. కాబట్టి అతి సూక్ష్మమైన కర్తృత్వాసక్తి. వీడు బ్రెడ్ ప్యాకెట్లో 100 మందికి పంచి పెడతాడు. వీడియోగ్రాఫ్స్ తీయాల్సి ఉంటుంది, వీడియో తీయాల్సి ఉంటుంది, ఫోటో తీయాల్సి ఉంటుంది, పేరు వేయాల్సి ఉంటుంది. అక్కడ ఫలాసక్తి లేదని మీరు అనుకోద్దు. ఫలాసక్తి ఉంది. నిజానికి వీడు అప్పుడే ఫలాన్ని వసూలు చేసేస్తున్నాడు. నిన్న నువ్వు అప్పుడే వసూలు చేసేస్తున్నావు. రేపు నేనేం వసూలు చేశానంటే ఏదో నీ వీడియో పడిపోతుంది, నీ ఫోటోలు పడిపోతున్నాయి, ఫలం అప్పుడే వసూలు అయిపోతుంది. నువ్వు ఇంకా దానం చేయకుండానే దాన ఫలం నీకు వచ్చేస్తుంది. దానం చేస్తుండగానే దాన ఫలం వచ్చి వసూలు చేసేస్తున్నావు. నేను ఇలాంటి ఉపన్యాసం ఎక్కడో చెప్పాను. ఒక ఆయన ఒక దేవాలయంలో విగ్రహం పెట్టారు. విగ్రహం దగ్గర రాశారు ఫలానా వారి చేత దానం చేయబడినదే అని రాశారు. నేను ఇలాంటి ఉపన్యాసం ఏదో చెప్పాను. ఇంకా దానం పూర్తవకుండానే ఫలం మనం పుచ్చేసుకుంటున్నామండి. ఉంటే దానం అని పేరే కానీ దాన ఫలం ముందే లాగేసుకుంటున్నామని చెప్పారు. ఆయన వెళ్ళి వాళ్ళతో మాట్లాడేదంటే తెలిపించేశారు. ఎందుకంటే వచ్చిన ప్రతి భక్తులు అది చదువుతారు. ముందు దేవుని మొహం చూసిన చూడకపోయినా ఇది చదువుతారు. ఓహో ఫలానా వారు ఇచ్చారా అని పేరు ప్రతిష్ట. అప్పుడే మీకు ఫలం వచ్చేస్తుంది. మీ ఫోటో పడిపోయింది పేపర్లో అంటే ఫలం వచ్చేసింది మీకు. అప్పుడే పుణ్య ఫలం అంతా అయిపోయింది. ఇంకా మీకు పుణ్యమే మిగలలేదు. మళ్ళీ కొత్త పుణ్యం మీరు మొదలు పెడితే మంచిది. తర్వాతకి ఏం మిగలలేదు. వీఆర్ ఆల్రెడీ కలెక్టింగ్ రివార్డ్. కాబట్టి సూక్ష్మమైనటువంటి ఫలాసక్తి ఉంటుంది, కర్మ ఫలాసక్తి. అది ఉండరాదు. తర్వాత నేను చేస్తున్నాను అనే కర్తృత్వాసక్తి ఉంటుంది. అది ఉండరాదు. హరికర్త, అహంకర్త, హరికర్త. నేను నిమిత్త మాత్రం అంటే అదే పెద్ద స్టేటస్ కాదు. అవునో నేను చేయట్లేదు, నేను నిమిత్త మాత్రమే సుమాండి అని మళ్ళీ అలా కాదు. నిమిత్త మాత్రం అంటే నువ్వు కర్తవి కావు అని అభిప్రాయం. నిషేధం మాత్రమే. అహంకర్త అని అభిప్రాయం. తర్వాత కర్మాసక్తి ఉంటుంది. కర్మాసక్తి అంటే ఏంటి? ఏదో ఒక కర్మ చేస్తే కానీ ఉండలేడు, ఖాళీగా కూర్చోలేడు. కదిలే నోరును, కదిలే చెయ్యను, తిట్టే నోరు అని సామెతలు పడుతుంది. ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఆ కర్మాసక్తి ఉంటుంది. అది ఉండరాదు. కర్మ ఉన్నా కర్మ లేకున్నా సేమ్ కంఫర్ట్, ఇన్నర్ కంఫర్ట్లో ఉండగలగాలి. ఈ కర్మాసక్తి అల్టిమేట్ గా మాకు కర్తృత్వాసక్తి లేదు. కర్మ మేము ఇన్ని కర్మలు చేస్తాం తప్పిస్తే మా పేరు ఎప్పుడు మేము తెచ్చుకోం, మాకు ఏ భోగం మీద అని అలాగే వెళ్ళి అది ఉండకూడదు. అకర్తృత్వాసక్తి అని అది వదలెట్టకూడదు. మేము ఇప్పుడు కర్మాసక్తి లేకుండా చేస్తాం, ఫలాసక్తి లేకుండా చేస్తాం. మాకు కర్తృత్వం కూడా అక్కర్లేదు. మా పేరు చూసుకొని ఎక్కడైనా ఉందేమో, మా పేరు ఉందేమో చూడండి, ఎక్కడైనా లేదు, మా ఫోటో ఎక్కడా లేదు అని ఇలా మొదలెట్టకూడదు. అలా ఉండకూడదు, ఉండదు, లేవని చెప్పకూడదు. దట్ షుడ్ హ్యాపన్ స్పాంటేనియస్లీ, న్యాచురల్లీ. అది అకర్తృత్వాసక్తి. ఇన్ని రకముల ఆసక్తులు లేకుండా అసక్త కర్మయోగాన్ని చేయాలి. అసక్త విశిష్యతే. అలా ఎవడైతే కర్మయోగాన్ని అనుష్ఠిస్తాడో వాడు ఎప్పుడు విశేషమే. వాడు కర్మయోగాన్ని అనుష్ఠిస్తుంటే ప్యూరిఫై అయిపోతాడు. హేమవ్రతము అంటారు. హేమవ్రతము అంటే బంగారం ఇప్పుడు అది 70% ప్యూర్ ఉంటుంది. ఏదో నగ్గెట్లో ఉంటుంది, ఏదో రాళ్ళు రప్పలో ఉంటే 70% ప్యూర్ ఉంటుంది. దాన్ని నిప్పుల్లో వేసి కాల్చి మళ్ళీ ఇతరులకు తీస్తారు. తీస్తే ఆ ప్రాసెస్లో అది 90% ప్యూర్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి నిప్పుల్లో వేసి కాల్చి తీస్తారు. తీస్తే 95% అవుతుంది. మళ్ళీ ఇంకోసారి కాల్చి తీస్తారు, 99% అవుతుంది. మళ్ళీ పుటం పెట్టడం అంటారు, ఇంకో పుటం పెడతారు, మళ్ళీ 99.9 అవుతుంది. ఇది హేమం వ్రతం. హేమము ఆ అగ్నిహోత్రం ద్వారా వెళ్ళినప్పుడల్లా దాని ప్యూరిటీ పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం కూడా కర్మయోగానుష్ఠానం చేస్తున్నప్పుడల్లా మన రాగద్వేషాలు తగ్గిపోతూ ఉంటాయి, ప్యూరిటీ పెరుగుతూ, అంతఃకరణ శుద్ధి పెరుగుతూ. మొట్టమొదటి కర్మయోగాన్ని చేస్తాం, ఏదో కొంత సేవాది చేస్తాం. చేసినప్పుడు చూసుకుంటాం మనం ఎలా చేస్తామీ సేవ. దీంట్లో ఎక్కించితే ఓపెసరంత సెల్ఫ్ ఇంట్రెస్ట్ మోటివ్ ఉన్నదా చాలా సూక్ష్మంగా పరిశీలించుకోవాలి. అసలు ఇలాంటిది ఒకటి ఉందని తెలియాలి ముందు, లేకపోతే వాడేం పరిశీలిస్తుంది.
ఊళ్ళో వాళ్ళని పరిశీలించడమే సరిపడుతుంది, ఆత్మ పరిశీలన ఏమి ఉండదు. ముందు ఇలాంటిగా ఉంటుంది. కాబట్టి నేనేమైనా సెల్ఫిష్ మోటివ్తో చేస్తున్నానా, ఈ చేసినంత దాంట్లో నా మోటివ్ ఏమైనా ఉందా? మోటివ్ ఎప్పుడూ సూక్ష్మంగా ఉంటుంది, చాలా సూక్ష్మమైన మోటివ్ ఉంటుంది. మోటివ్ ఉంటే ఉందని తెలుస్తుంది, తప్పే ఉండండి. ఇప్పుడు బంగారము నిప్పుల్లో వేసినప్పుడు 90% ఇంకా 10% ఇంప్యూరిటీ ఉందని తెలుస్తుంది, తప్పలేదు కదా. ఉందని తెలిస్తే అంత అది పెద్ద గెయిన్ ఇది. అదే జ్ఞానం అంటే. ఇంకా మనలో సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, మనం సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నాము. సెల్ఫ్ ఇంట్రెస్ట్ సెర్వ్ అవ్వడంలో తప్పేం కాదు. మహాత్ముడికి ఏదైనా సేవ చేశారనుకోండి, ఆ సేవా ఫలాన్ని ఆయన పొందాడు అనుకోండి, దాంట్లో తప్పు కాదు. దట్ ఈజ్ న్యాచురల్లీ అండ్ స్పాంటేనియస్లీ జరుగుతుంది. వీడు యామ్ ఐ సీకింగ్, దట్ ఈస్ ది పాయింట్. నేను స్వప్రయోజనం కోసం ఒక కార్యక్రమాన్ని చేపడితే అది నాలో దోషం. కాబట్టి ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి, దీంట్లో సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉందా, సెల్ఫిష్ మోటివ్తో నేను చేస్తున్నానా, లేదా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నానా, ఎప్పుడెప్పుడు చూసుకోవాలి. చూసుకుంటే తెలిసిపోతుంది. ఈశ్వరార్పణ బుద్ధితో చేశాను అని గుండెలో మీరు చేవేసుకోని తనకి తానే అనుకోవాలి, పైకి చెప్పాల్సింది ఏం లేదు. అనుకోగలిగితే అంటే వాడు ఆ హేమవ్రతంలో చాలా ముందుకు వెళ్ళాడన్నమాట. హేమవ్రతము అని అంటారు. హేమ అంటే బంగారం. కనుక సో అలాగా ఆ కర్మయోగాన్ని అసక్తంగా ఎవడైతే కర్మేంద్రియముల ద్వారా, అంటే చేతులు, కాళ్ళు, నోరు, వీటిని నిరంతరము ఎంత అవకాశం ఉంటే అంత వాటిని ఉపయోగించి దాచుకోకుండా, ఒళ్ళు దాచుకోకుండా, తన బుద్ధిశక్తిని దాచుకోకుండా, వాక్కుని దాచుకోకుండా, ఈశ్వరార్పణ బుద్ధితోటి వాటిని వినియోగించాలి. సమాజ సేవని కూడా నేను అన్నా. ఐ డోంట్ లైక్ టు యూజ్ ది వర్డ్ సేవ. సేవ చేస్తాము కానీ సేవనే అంటూ కూర్చోకూడదు. సేవ అంటే ఏమవుతుందంటే ఈ డివైడ్ ది సొసైటీ ఇంటూ నోబుల్ అండ్ ఇగ్నోబుల్ అని అలా ముందు డివైడ్ చేసి ఈ నోబుల్ వాడు ఇగ్నోబుల్కి సేవ చేస్తూ ఉంటుంది. ఇది మామూలుగా ఈ లోకంలో సేవా దృష్టికోణం అలా నడుస్తుంది. అది మంచిది, స్టార్ట్ విత్ మంచిది. కానీ అల్టిమేట్గా దానికంటే కూడా పైకి ఎదగాల్సి ఉంటుంది. సేవ చేసేవాడు, సేవలు తీసుకునేవాడు, ఈ విభాగం కూడా ఉండకూడదు. అది విభాగం ఉంటుంది. ఒకసారి నేను రోటరీ క్లబ్లో ఏదో సేవా కార్యానికి ఇనాగరేట్ చేయమంటే వెళ్ళి వాళ్ళకి ఇదే చెప్పాను. ఎందుకంటే మొన్న ఈ మెడికల్ వ్యాన్ ఇనాగరేట్ చేసినప్పుడు కూడా ఇది చెప్పాను. కర్మయోగము అనాసక్త యోగము అది చెప్పి. ఎందుకంటే సేవ చేస్తున్నామని సేవ చేసేవాడు, సేవ చేయబడేవాడు. వాడికి ఏదో కుట్టు మిషన్ ఇవ్వడం, ఒక అమ్మగారి మీద ఒక కుట్టు మిషన్ ఇవ్వడం, ఇది దాని మీద ఫోటోలు, ఎస్సేలు, వ్యాపారాలు, పత్రికల్లో ప్రకటనలు, ఊళ్ళో వాళ్ళందరినీ పిలవటాలు, పెద్ద మైకు, ఏ కుట్టు మిషన్ ఇచ్చేదానికి ఇవన్నీ ఎందుకండి. మామూలుగా కాముగా రిక్షాలో వేసుకుని తీసుకెళ్ళి అమ్మగారి ఇంటికి దింపేస్తారా చేతనైతే అలా ఇవ్వాలి. కానీ ఈ కుట్టు మిషన్ కూడా లేకపోతే వాళ్ళకి ఏదో చిన్న వస్తువు దానికోసం పెద్ద కడాలి. ఇది ఒక పెద్ద ప్రొఫెషన్ కింద తయారైంది సేవ కూడా. అది కూడా దోషమే. అలాంటి సెల్ఫిష్ మోటివ్ లేకుండా అసక్తంగా చేయాల్సి ఉంటుంది. భాష్యం చూద్దాము. కాబట్టి ఇక్కడ విశిష్ట, ఇక్కడ విశిష్ట, అంతకు ముందు వాడు విశిష్యతే అంటే విశిష్ట పురుష, విశిష్ట వ్యక్తి, స్పెషల్ వ్యక్తి అని అర్థం. అంతకు ముందు వాడు మిథ్యాచారి. ఇద్దరికి తేడా ఏమిటి చూడండి. ఇప్పుడు మిథ్యాచారి విషయంలో కర్మ ఉండదు ఏమండి. విశిష్ట పురుషుడి దగ్గర కర్మ ఉంటుంది, కర్మయోగాన్ని చేస్తూ ఉంటుంది, ప్రత్యేక కష్టం పనిచేస్తుంది. మిథ్యాచార విషయంలో విషయ చింతన ఉంటుంది, విషయాల్ని స్మరించడం ఉంటుంది. ఇక్కడ విషయ స్మరణం ఉండదు, విషయ నివృత్తి ఉంటుంది. ఇంద్రియములను విషయముల నుండి ఉపసంహారం, అది తేడా. కర్మ ఉంటుంది, విషయ స్మరణము ఉండదు. ఇది విశిష్ట పురుషుడు. మిథ్యాచారి దగ్గర విషయ స్మరణమే ఉంటుంది, కర్మ ఉండదు. అది అక్కడ విశిష్ట అంటే డిస్టింక్ట్ అని అర్థం. ఏమిటి డిస్టింక్షన్? ఇది డిస్టింక్షన్. సరే, అసక్త అనేది సంథింగ్ స్పెషల్, ఇట్ యాడ్స్ టు ది గ్లోరీ. ఆ విధమైనటువంటి జీవన శైలిని కలిగి ఉండాలి. కుటుంబం దగ్గర కూడా ఈ ధోరణిలో ఉండాలి.
పూర్వం వాళ్ళు అలా ఉండేవారు. పూర్వం వాళ్ళు ఆ ఒంటింటికి అతుక్కుపోయి ఆ జీవితం అంతా కూడా ఆ ఒంటింట్లోనే కాలక్షేపం చేసేసేవారు, ఎంతో సేవ చేసేవారు. కానీ ఎప్పుడు సేవ చేసామని అనుకునేవారు. పైగా మనం చెప్పి అమ్మాయి అంత సేవ చేసేమంటే ఏమన్నా అలా అనుకోవడం, సేవ చేయలేదా, మన పని మనం చేసుకుంటే సేవ అవుతుందా అని అనేవారు. శారదామాత ముఖాన్ని ఈ శిష్యులు అలా విన్నట్టు గుర్తున్నారు. రామకృష్ణ పరమహంస దేహత్యాగం అయిన తర్వాత చూశారు ఆవిడ ముఖాన్ని స్పష్టంగా, ఆయన పోయిన తర్వాత చూశారు. అయితే ఆయన జీవించినంతకాలం ఆవిడ ఒట్టిన భోజనాలు చేశారు వీళ్ళందరూ. ఆయన సూర్యుల్లో ఉండేవారు రామకృష్ణ పరమహంస, ఆవిడ చంద్రుల్లో ఉండేది. సూర్యోదయం అయితే ప్రపంచం అంతా తెలుసు, చంద్రోదయం అయితే అసలు ఉదయం అయినట్టు కూడా ఎవరికి తెలియదు. కాముగా ఉదయం అయిపోతుంది ఆవిడ జీవితంలో ఉండేది. అంచేది వీళ్ళు ఏం చేశారంటే ఆయన పోయిన తర్వాత ఆవిడని అప్పుడు ఫస్ట్ టైం చూశారు. ఆవిడ అంటే అన్ని సంవత్సరాలు ఆవిడ కిచెన్లో గడిపిస్తుంది. ఆవిడ తపోభూమిది ఆ చిన్న గెలి దాంట్లో ఎప్పుడు బయటికి రాలేదు. అక్కడే సేవలు చేసేస్తూ వంటలు వండేస్తూ వీళ్ళందరికీ సామాన్లు అందించేస్తూ రామకృష్ణ పరమహంస గారికి కావాల్సిన సేవ చేస్తూ అలా గడిపిస్తున్నారు. సో అది కర్మయోగం, అసక్త కర్మయోగం చాలా గొప్ప విషయం. భాష్యం ఇది అంటే దీనికి ప్రత్యేకమైన అవతారం ఏం లేదు. ఎస్తు పునః కర్మణ్యధికృత అజ్ఞ అంటే కరెక్టే. అజ్ఞ చాలా ప్రశ్లేషం ఉండాలి. సంధిలో కర్మణ్యధికృతో జ్ఞ అవుతుంది, విడతీస్తే అజ్ఞ మంచి. బుద్ధీంద్రియాణి మనసాని యజ్ఞ ఆరభతేర్జునా కర్మేంద్రియై వాక్పాణ్యాదిభిః. ఎస్తు పునః అంటే తూ ఎప్పుడైతే వేశారో అంతకుముందు చెప్పిన మిథ్యాచారికి వీడు విలక్షణమైన వాడు ఎవడైతే, ఆన్ ది అదర్ హ్యాండ్ అంతకుముందు చెప్పిన దానికి భిన్నంగా ఉంటాడు వీడు. వీడేంటి కర్మనే అధికృత అజ్ఞ. జ్ఞానికి అప్లై చేయకూడదు, ఆత్మజ్ఞానికి అప్లై చేయకూడదు. ఈ చర్చంతా కూడా అజ్ఞానికి సంబంధించిన చర్చే. ఆత్మజ్ఞానికి కర్మయోగం ఉంటుంది, జ్ఞానయోగ నిష్ఠులకు కర్మయోగం కాదుగా. పీహెచ్డీ చేసిన వాడికి పీహెచ్డీ స్టూడెంట్కి చెప్పే లక్షణాలు ఉండక్కర్లేదు. పీహెచ్డీ స్టూడెంట్ ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు, పీహెచ్డీ చేసిన అప్లై అవ్వదు, స్టూడెంట్కే అప్లై అవ్వదు. పీహెచ్డీ స్టూడెంట్ నిరాశ పడకుండా ఎలాగ నిరంతరము అలా పరిశీలనంగా చేయాలి. ఈ మాట తీసుకెళ్ళి మీరు పీహెచ్డీ చేసిన వాళ్ళకి అప్లై చేయకూడదు. ఆ కష్టాలకి పడి కదా పీహెచ్డీ చేసిన వాడు వాడికి ఇవి చెప్పకూడదు. కాబట్టి ఈ కర్మయోగి అజ్ఞానికి చెప్తున్నటువంటి సమాచారం. అంచేతనే వాడు కర్మని అధికృత. అజ్ఞానికే కర్మాధికారం, కర్మయోగ్యత. జ్ఞాని కర్తే కాదండి, జ్ఞానికి అసలు కర్మ సంబంధమే ఉండదు. జ్ఞాని అధ్యాసలో ఉన్నవాడికే కర్మ సంబంధం. దేహేంద్రియాదులు నేను అనుకున్నవాడికి కర్మ సంబంధం ఉంటుంది, కానీ దేహేంద్రియాదులకు అతీతంగా గుణాతీతుగా ఉండేవాడికి కర్మ సంబంధం ఉండదు. ఈ జ్ఞానం ఏం చేస్తాడంటే ఇంద్రియాణి అని ఉంది, ఇంద్రియాణి నియమ్య. ఇంద్రియాలు అంటే భోగేంద్రియాలు, భోగానికి సంబంధించిన ఇంద్రియాలు, వాటినే బుద్ధీంద్రియాలు అని అంటారు. అంటే భోగం అంతా కూడా జ్ఞానేంద్రియాల ద్వారా ఉంటుంది. భోగం చేతులకి కాళ్ళకి ఉండదు, కళ్ళకి నోరుకి నాలుకకి జిప్పకి ముక్కుకి అలా ఉంటుంది భోగం. కాబట్టి భోగానికి సంబంధించినటువంటి జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రించి విత్ హోల్డ్. ఎలా విత్ హోల్డ్ చేస్తారు? తాడు ఏదో ఉండాలి కదా, మనస్సే కదా. ఇంద్రియాలు గుర్రాలు లాంటివి అయితే మనస్సు కళ్ళేవని మీరు వినుంటారు. కాబట్టి మనస్సు ద్వారానే ఇదంతా మనస్సు మీద ఆధారపడింది. మనస్సులో కనుక దోషం ఉందంటే ఇంద్రియాలని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. మనస్సులో దోషం లేకపోతే ది పర్సన్ ఈజ్ డూయింగ్ ఆల్ రైట్, అలాగనమాట. కాబట్టి మనస్సుతో ఈ ఇంద్రియములను నియమించగలను. ఇప్పుడు డైటింగ్ ఉందనుకోండి, డైటింగ్ అన్నది మనస్సు మీద ఆధారపడింది. అర్జున. సో ఇలాగ ఎవడైతే
సో కర్మేంద్రియాలతో కర్మం చేస్తారు, కర్మేంద్రియాలని నియంత్రించారు. సాధారణంగా ఇది సోఫాలో కూర్చుని టీవీ నొక్కి ఆ సోఫాలో ఫిక్స్ అయిపోయి ఇంకా లేవలేడు, మెత్తటి సోఫాలో ఫిక్స్ అయిపోయి టీవీ నొక్కేసి ఏవో చిప్స్ పొటాటో కౌచ్ పొటాటో ఉంటారు, ఆ కౌచ్లో కూర్చుంటాడు, పొటాటో చిప్స్ నవ్వుతూ ఉంటే టీవీ చూస్తూ ఉంటాడు, ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని ఉంటాడు, అలా టీవీ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఏమిటంటే అది జ్ఞానేంద్రియములన్నీ కూడా అదే బుద్ధీంద్రియములు లేకపోతే జ్ఞానేంద్రియములన్నీ భోగాలలో నిండి ఉన్నాయి. ఎయిర్ కండిషనర్ అంటే చర్మం అనే ఇంద్రియానికి అనుకూలంగా ఉంది, శుభ్రంగా ఏదో ఒకటి తింటూనే ఉన్నాడు, కాఫీ ఏదో తాగుతూనే ఉన్నాడు, గిఫ్ట్ సెట్ అయింది, కంటితోటి భోగాలకు సంబంధించినటువంటి సినిమా ఏదో చూసేస్తున్నాడు. సో తర్వాత పెర్ఫ్యూమ్ అది పెట్టుకున్నాడు కాబట్టి ముక్కు కూడా బాగానే ఉంది. సో భోగ సాధనములైన ఇంద్రియాలన్నీ ఫుల్గా ఫంక్షన్ చేస్తున్నాయి. ఇంకా కర్మేంద్రియాలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయి. కాళ్ళు చేతులు ఏం చేస్తున్నాయి? ఏ కదలిక లేదు. ఈ తినదంతా ఎప్పుడు అవుతుంది? అలా అదే మరి రోగానికి హేతు. అది చేసిన వాడు దానికి ఆపోజిట్. ఇక్కడ ఏం చేస్తున్నాడు? కర్మేంద్రియాలు చక్కగా పనిచేస్తున్నాయి, భోగ ఇంద్రియాలని అది జ్ఞానేంద్రియాలని మనస్సుతోటి నియమించి పెట్టాడు. అది దానికి ఆపోజిట్. కిమారభతే ఇత్యాహ. సో నియమ్య ఆరభతే, జ్ఞానేంద్రియములను నియమించి భోగముల నుండి ఆరంభం చేస్తాడు, మొదలు పెడతాడు. ఎవరు మొదలు పెడతాడు? కర్మయోగాన్ని మొదలు పెడతాడు. కర్మయోగం. సో అలా అదే ఉంది కదా, నియమ్య ఆరభతేన కర్మేంద్రియై కర్మయోగం. కర్మేంద్రియములతో కర్మయోగాన్ని మొదలు పెడతాడు. కర్మేంద్రియములు అంటే ఏమిటి? వాక్ పాణ్యాదిభి అనుందిగా. కర్మేంద్రియై వాక్ పాణ్యాదిభి, వాక్తోటి కర్మని చేస్తాడు. అంటే మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు చక్కగా మాట్లాడతాడు. వాగింద్రియంతో కర్మను చేస్తారండి. పాఠం చెప్పడం అంటే మరి వాగింద్రియం యొక్క వ్యవహారమే కదా. పాణి చేతులు, కాళ్ళు, చేతుల్ని కాళ్ళని సరోగా యూజ్ చేస్తూ ఉండాలి. వాటిని అలాగా లేజీనెస్ నేర్పకూడదు. సో మోకాళ్ళు ఎట్లున్నాయని ఇంకా అక్కడి నుంచి కుర్చీలో కూలబడిపోయి ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలిసినా ఒక విష సర్కిల్లో పడిపోతాం. సో మీరు మోకాళ్ళ నొప్పుల కారణంగా కదలడం మానేశారు కాబట్టి బరువు పెరుగుతుంది, ఆహారం ఇంటేక్ పెరుగుతుంది. ఖాళీగా ఉన్నవాడు ఈ టేక్ మోర్ ఫుడ్. ఆహారం ఇంటేక్ పెరిగితే మీకు వర్క్ తగ్గిపోయింది, బరువు పెరుగుతుంది. బరువు పెరిగింది కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి. డాక్టర్ అంటాడు మందు ఇస్తానండి మీరు బరువు తగ్గండి అంటాడు. మోకాళ్ళ నొప్పులు తగ్గాక నేను బరువు తగ్గుతానని వీరంటారు. కాదండి మీరు బరువు తగ్గితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని డాక్టర్ అంటారు. పెళ్లి కుదిరితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కుదరదు. అదే సైకిల్లో విష సర్కిల్లో పడిపోతారు. ట్యాక్స్ 22 చాలా మంది అలా పడిపోతారు. డాక్టర్ నేను అంటాను అమ్మ కొంచెం అమ్మ కాకపోతే అయ్యా మీరు కొంచెం వాకింగ్ చేయండి అంటే మోకాళ్ళ నొప్పులండి ఏం వాకింగ్ చేస్తాం. అయ్యో ఆ మాట అనొద్దు. మీరు ఆ మాట అన్నారంటే మీరు దేంట్లో పడిపోతున్నారు. మరి ఎలా వాకింగ్ చేయండి, మోకాళ్ళ నొప్పులు అని అనొద్దు, వాకింగ్ చేయండి. ఆ నొప్పులు మినిమం ఎలాగా ఉంటే అవుతుందో అలా వాకింగ్ చేయండి. ఇప్పుడు మెట్లు దిగేప్పుడు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి, మెట్లు ఎక్కేప్పుడు తక్కువ ఉంటాయి. కాబట్టి మెట్లు లిఫ్ట్లో దిగిపోయి దిగేప్పుడు లిఫ్ట్లో దిగిపోవాలి, ఎక్కేప్పుడు మెట్ల మీద ఎక్కినారు, లిఫ్ట్ వాడకుండా. అలాగా మీరు అభ్యాసం చేయండి, చాలా ఉపయోగకరంగా. కాబట్టి మోకాళ్ళ నొప్పుల్ని టేక్ కేర్ చేస్తూ మనం ఏం చేయాల్సి ఉంటుంది? కర్మేంద్రియాలకి పనిని చేయాలి. అలాగే చేతులు ఉంటాయి. ఏదైనా బరువు ఎత్తాల్సి వచ్చింది అనుకోండి, బరువు ఎత్తాల్సి వస్తే దాని మొహం చేసి చూడకుండా ఇంకొకటి ఎవరికో పురమాయించడం చేశారు. బరువు ఎత్తాలి. మొన్న బుష్ ఏం చేసేది చూసారా? ఇంకా ముందుగా ఎత్తగా లేదండి. మనం నేర్చుకోవాలి. క్లింటన్, బుష్ వీళ్ళందరూ కష్టపడి పనిచేస్తారండి. ఇప్పుడు ఫ్యాన్ ఏదో తేడా ఇంతకుముందు క్లింటన్ వచ్చినప్పుడు ఆ ఫ్యాన్ తిరగట్లేదు, అక్కడ స్విచ్ వేసారు, ఫ్యాన్ తిరగట్లేదు. చంద్రబాబు నాయుడును క్లింటన్ ఎదురుబోతున్నారు, ఆ రూమ్ లో వాళ్ళిద్దరే ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు ఎవరినో పిలుద్దామని అడుగు వేయబోతున్నాడు. ఈ లోపల క్లింటన్ ఏం చేశాడంటే ఇది వెయిట్ అన్నాడు, కుర్చీ మీద ఎక్కి దాన్ని తిప్పాడు. నువ్వు స్విచ్ ఏమన్నాడు, వీళ్ళు స్విచ్ వేసాడు, ఇలా తిప్పాడు. బాబు ఇంకెవరిని ఎలా ఉంటుంది? అందరూ ఆశ్చర్యారు. శుద్ధి లైక్
కర్మేంద్రియాలను ఎప్పుడు దాచిపెట్టుకోకూడదు. కాబట్టి ఏదైనా పని ఉందంటే మనం అడుగు ముందు చేసేయాలి, ఇంకొకళ్ళు చేస్తారని ఎదురు చూడకూడదు. చేతులతో చేసే పని ఏముంటుంది, బరువులు ఎత్తడము ఇవే. ఆ పని చక్కగా చేసేస్తారు. తర్వాత కొంత ఎక్సర్సైజ్లో అవి చేస్తూ ఉండాలి. బాగా దిశతో కూర్చుంటే ఏమవుతుందంటే మజిల్స్ అన్నీ కూడా చలనం లేక దెబ్బతినిస్తాయి. కాబట్టి కర్మేంద్రియములతో వాక్పాణి అంటే వాగింద్రియంతో ఉంటే వడవడ వాడమని అభిప్రాయం కాదు, యోగ్యంగానే వాడాల్సి ఉంటుంది. సో పాణి కాదా ఈ ఇంద్రియములను చక్కగా 3 ఇంద్రియాలు ప్రధానంగా వీటిని ఇంకా వినియోగంలో పెట్టుకుంటూ ఉండాలి. ఎక్కడికైనా నడవాల్సి వచ్చిందనుకోండి ఉత్సాహంగా నడవాలి, మనస్సులో ఉత్సాహం తెచ్చుకోవాలి. దేహం నిరుత్సాహం చేస్తుంది, ఫోన్లో ఇప్పుడు ఏం నడుస్తాను లేదంటుంది దేహం. నో నథింగ్ డూయింగ్ అని మనస్సులో ఉత్సాహం తెచ్చుకుని నడిచేది, అది పోస్ట్పోన్ చేయకూడదు. అలాగా కర్మయోగాన్ని చేయాలి. మళ్ళీ కర్మయోగం అవ్వాలి, కర్మ అయితే చాలదు, కర్మయోగం అవ్వాలి. అంటే ఈ ఎఫర్ట్ అంతా కూడా సెల్ఫిష్ మోటివ్ లేకుండా చేసుకోవాలి. అలాగా కర్మయోగాన్ని చేసినట్లయితే కర్మయోగం ఆరభతే. అసక్త సన్ అఫలాకాంక్ష సన్ లేదా కిం ఆరభత ఇత్యాహ. తర్వాత ఏముంది, సో అసక్త సన్ అన్నదానికి అర్థం ఉండాలి, ఇవ్వాలి కదా. మరి ఇవ్వకపోతే ఇక్కడ ఇచ్చారు, మీరు రాసుకోండి. అసక్త సన్ అంటే అర్థం చెప్తున్నారు. అఫలాకాంక్ష సన్, ఫలాకాంక్ష ఫలాకాంక్ష లేనివాడు అని అర్థం. అఫలాకాంక్ష సన్ ఉందా? మొత్తానికి ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే సర్పం సుతరాము లేకపోతే రాసుకున్నారు, ఉండాలి. లేదు, గీతా ప్రశ్నలో మిస్ అయింది, ఉండాలి. అఫలాకాంక్ష సన్ శంకరులు అర్థం చెప్తారు కదా, అర్థం అప్పుడు చెప్పకపోవచ్చు కానీ చాలా ముఖ్యమైన పదం ఉంది. ఆ శ్లోకానికంటే ప్రాణం ఆ పదం, దానికి అర్థం చెప్పకుండా వదిలిపెట్టారు. కాబట్టి వీడు ఫలాకాంక్ష లేకుండా చేస్తాడు. ఫలాకాంక్ష ఇప్పుడు ఏదైనా పని చేసామనుకోండి, ఫలాకాంక్ష లేకుండా చేయాలంటే ఫలాకాంక్ష లేకుండా చేయొచ్చు. ప్రతిదానికి అకౌంట్ వేసుకోకూడదు. వీడు వచ్చి వెళ్ళాడు కదా మనకి ఎంత లాభం వస్తుంది, ఆ అకౌంట్ వేసుకోకూడదు. సో పొల్లే వచ్చాడు వెళ్ళాడు, మనం ఏదైనా సేవ చేయగలిగామా అని చూసుకోవాలే కానీ మన ద్వారా ఏమైనా కొంత అతనికి ప్రయోజనాన్ని అందివ్వగలిగామా అది చూసుకోవాలి. కానీ వీడు వచ్చాడు వెళ్ళాడు, వీడి వల్ల మనకేం లాభం కలిగింది అంటే, లాభం అంటే ఏమిటి ఉండాలి, డబ్బైనా అవ్వాలి, ఏదైనా పనైనా చేసి పెట్టాలి, లేకపోతే మన పేరు ప్రతిష్టని కొంత సమాజంలో ముందుకు తీసుకుపోవాలన్నా తీసుకుపోవాలి, లేకపోతే మనం చెప్పిన పనైనా చేయాలి, ఏదో ఒకటి అవ్వాలి. మొత్తం కూర్చున్న కూర్చు ఏదో ఒకటి చేయాలి, అలా ఉండకూడదు, చాలా తప్పదు. కాబట్టి అఫలాకాంక్ష సన్ ఫలమునందు ఆకాంక్ష లేక తృష్ణ లేనివాడై ఆరభతే ఆరంభించాలి. దీన్ని కర్మయోగం ఆరభతే. అలా ఎవడైతే ఆరంభిస్తాడో సవిశిష్యతే ఇతరస్మాత్ మిథ్యాచారాత్. సో అటువంటి వ్యక్తి విశిష్యతే, చాలా విశిష్టుడు అంటే అంతకు ముందు చెప్పిన వాడి కంటే గొప్పవాడు. గొప్పవాడు అంటే ఎవరికంటే గొప్పవాడో కూడా చెప్పాలి. పై శ్లోకంలో చెప్పిన మిథ్యాచారుడు ఉన్నాడే, మిథ్యాచారి బ్రహ్మచారి లేక మిథ్యాచారి ఉన్నాడే ఇతరస్మాత్ పై శ్లోకంలో చెప్పాడు, వాడి కంటే వీడు చాలా గొప్పవాడు, విశిష్టుడు. తర్వాత శ్లోకం నియతం కురు కర్మత్వం కర్మధ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధేద కర్మణః. ఓకే, వెరీ నైస్. సో ఇది మనం మళ్ళీ క్లాస్లో చూద్దాం శ్లోకాన్ని. చాలా మంచి మంచి విషయాలు మనం గమనించాల్సి ఉన్నాయి ఈ సందర్భంలో. సో ఇక్కడ కాకపోతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.